హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది 17th May 2023కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ నుంచి, అతి ముఖ్యంగా ఏపీ తెలంగాణ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ తప్పకుండా రెగ్యులర్గా చూడాల్సిన అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ ఏదన్నా ఉందంటే అది మనదే అండి. సో ఒక్కసారిగా చివరి దాకా చూడండి, తర్వాత నచ్చితేనే రెగ్యులర్గా ఫాలో అవుతురండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటేటివ్గా అనేది మనం అందిస్తూ ఉంటాం. సో ఇండియాలోనే మ్యాక్సిమం హిందూ అనాలిసిస్లో ఆర్టికల్స్ కవర్ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. సో మీరు ఇండియాలోనే ఏ ఒక సోర్స్ అన్నా చూడండి, మనమే కరెంట్ అఫైర్స్లో చాలా వరకు క్వాలిటేటివ్గా కవర్ అనేది చేస్తూ ఉన్నాం. సో అలాగే మీరు హైదరాబాద్ నుండి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకు ఒక అద్భుతమైన అవకాశం అనేది ఎదురు చూస్తూ ఉందండి. సో 21st May అంటే రానున్న ఆదివారం నాడు మీకోసం అద్భుతమైన ఫ్రీ డెమో అనేది అందిస్తూ ఉన్నాం. సో 10 AM తప్పకుండా మన ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి మీరు ఈ యొక్క ఫ్రీ డెమోను యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఎందుకంటే 1st June కంతా కూడా మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్లో, క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీకు క్లాసెస్ కావాలనుకున్నా అంటే సో ఇక్కడ 80,000 మీ యొక్క ఫీజ్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో పే చేస్తూ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే కూడా ఇక్కడ మీకు అవకాశం అనేది ఉంది. నెలసరి మీరు 10,000 కట్టుకుంటూ కూడా మీరు జాయిన్ అయ్యి ప్రిపేర్ అనేది అవ్వచ్చు. ఈ యొక్క మన కోర్సెస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో అనేది కలిగి ఉంటుంది. ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ అడ్రస్కి విజిట్ చేశారు అంటేనే మీకు ఆ రోజు డెమో క్లాస్ అనేది అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అయిన మన ఫ్యాకల్టీతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం నన్ను. సో మన సురేష్ సార్ ఉంటారు, తర్వాత శ్రీనివాసరావు సార్ ఉంటారు, 12+ years ఎక్స్పీరియన్స్ ఇండియన్ హిస్టరీలో. తర్వాత చంద్ర సార్ ఉంటారు, ఎకనామీ, సోషల్ జస్టిస్ లాంటి సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఉంటారు. శృతి మేడం గారు ఉంటారు, సో పాలిటీ, సొసైటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి సబ్జెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటారు, 9+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తర్వాత నివేదిత మేడం గారు ఉంటారు, ఎన్విరాన్మెంట్, వరల్డ్ హిస్టరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ మీకు కవర్ చేస్తారనమాట. శ్రీనివాస్ సార్ కూడా ఉంటారు, మీ అందరికీ తెలిసిన ఫ్యాకల్టీ, జియోగ్రఫీ, ఎస్ఎన్టీ, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి అద్భుతమైన టాపిక్స్ అనేది మీకోసం కవర్ చేస్తూ ఉంటారు. సో వారితో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మర్చిపోవద్దు, 21st May నాడు ఉంది. అలాగే స్టూడెంట్స్ ఏపీఎస్సి, ఓకేనా, ఏపీఎస్సిలో Group 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో వస్తుంది. సో కాకపోతే అందరూ కూడా దీన్ని ఎఫిషియెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగన్నా క్రాక్ చేయాలంటున్నారు. సో అలాగే మనము తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా యూస్ అయ్యే విధంగా మరీ చెబుతున్నాను, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా పర్టికులర్గా మనం 15,000 రూపీస్కి Group 2 కోచింగ్ అనేది కంప్లీట్గా అనేది అందిస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇంగ్లీష్ మీడియం కోర్సు ఉంది, తెలుగు మీడియం కోర్సు ఉంది, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీచే, సివిల్ సర్వీస్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీచే మీకు అద్భుతమైన క్లాసెస్ అనేది లైవ్ బ్యాచ్. సో చూడండి ఎంతదా మనం రికార్డింగ్, నోట్స్ ఇవన్నీ లైవ్లో వినడంలో ఉండే అద్భుతమైన ఫీల్ వేరేలా ఉంటుంది. సో ఆ యొక్క అవకాశం మీకు కలిగిస్తున్నాం. అలాగే ఈఎంఐ పద్ధతిలో మీరు పే చేసుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి 15,000 పే చేయలేని వారు 5,000 పే చేసుకుంటూ కోర్స్ అనేది పొందొచ్చు అన్నమాట. తరువాత మనం చూస్తున్నాము అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది మనం పొడిగించడం అనేది జరిగింది. 31 May వరకు మీ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీ యొక్క ఫీజ్ అనేది 60,000 రూపీస్. అలాగే 1st June, సో చూడండి 1st June తర్వాత మీ ఫీజ్ అనేది 10,000 రూపీస్ హైక్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన మన కోర్స్ అనేది సింగిల్ పేమెంట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈఎంఐ పద్ధతిలో నెలసరి మీరు 5,000 కట్టుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఇది లిమిటెడ్ టైం మాత్రమే. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే వైజాగ్ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే కూడా రండి, మర్చిపోవద్దు. నేను అవైలబుల్లో ఉంటాను, సురేష్ సార్ అవైలబుల్లో ఉంటారు. సో మీరు డైరెక్ట్గా వచ్చేసి 3 days మీకు ఫ్రీ డెమో కూడా అందిస్తున్నాం. సో 3 రోజుల పాటు మీరు రండి, క్లాస్లో కూర్చోండి, క్లాసెస్ వినండి, నచ్చితేనే తర్వాత మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమి అనరు నాన్న. సో ఇలా ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అనేది మీకు అందిస్తూ ఉన్నాం. సో యూపీఎస్సీ క్లాసెస్ ఒక సబ్జెక్ట్ని ఎంత అద్భుతంగా డీల్ చేస్తామనేది మీకు అర్థమవుతుంది. తర్వాత ఆఫ్లైన్ తీసుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆన్లైన్ ఫ్రీ. సో మీకు ఆన్లైన్ అనేది ఫ్రీ యాక్సెస్ ఇస్తూ ఉన్నాము.
సో ఇది కూడా ఎక్కడా కూడా ఇలాంటి అవకాశం కల్పించరు, మనం కల్పిస్తున్నాం. సో ఎవరంతా ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారో వారంతా కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం. సో అలాగే రోజువారీగా మనం యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూస్తున్నాం. సో అందువలన ఏంటంటే మీకు ఎగ్జామ్లో సబ్జెక్ట్ చదువుతూ క్వశ్చన్ ఎలా అడుగుతారో తెలియకుండా పోతుంది పిల్లలకు పాపం. అలా కాదు, మనము చదువుతాము, చదివిన దాని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాన్ని కూడా మనము క్లియర్గా చూస్తాము. సో ఇది ఆధార్కి సంబంధితమైన న్యూస్ నిన్న కూడా ఉన్నింది, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేసి. సో ఇక్కడ ఆధార్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్. లెట్స్ లుక్ ఇన్ టు ద ఆన్సర్ ఆఫ్ ఇట్. చూడండి, ఆధార్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డొమిసైల్. ఓకేనా, ఫస్ట్ మనకి డొమిసైల్ అంటే ఏంటి? డొమిసైల్ అంటే సో సిటిజన్షిప్ ప్రూఫ్ అంటే ఏంటంటే టు విచ్ కంట్రీ హీ బిలాంగ్ టు అంటే ఏంటి, ఏ దేశానికి. ఓకేనా, టు విచ్ కంట్రీ అంటే ఏ దేశానికి మీరు చెందినవారు అనేదని చెప్పేదాన్నే మనం డొమిసైల్ అంటాం. ఇక్కడ ఏంటంటేనా ఆధార్ కార్డ్ని వీటికి ప్రూఫ్గా ఉపయోగించవచ్చా అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా వరకు డిబేటబుల్ ఆర్గ్యుమెంట్గా అనేది ఎంతో కాలంగా ఉంది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు. బట్ క్లియర్గా ఏంటంటేనా మనకి సెక్షన్ 9 ఆఫ్ ఆధార్ యాక్ట్, సెక్షన్ 9 ఆఫ్ ఆధార్ యాక్ట్ అనేది 2016లో ఓకేనా 2016లో క్లియర్గా చెప్పేసింది ఏమని, నో అని. అంటే ఏంటి నో అంటే ఏంటంటే ఆధార్ ఇట్సెల్ఫ్ అంటే ఆధార్ అనేదే డైరెక్ట్గా మీకు సిటిజన్షిప్ ప్రూఫ్ గాను డొమిసైల్ ప్రూఫ్ గాను ఉండదు అనేది చాలా చాలా క్లియర్గానే చెప్పేశారు. అంటే ఆధార్ హోల్డర్ యొక్క నెంబర్ అనేది డైరెక్ట్గా నువ్వు సిటిజన్షిప్ ప్రూఫ్కి దానికి తీసుకోలేవు. ఇందులో ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫారిన్లో సెటిల్ అయిన వారు కానీ లేదంటే ఒక ఫారిన్ నేషనల్స్ కానీ ఇండియాలో వచ్చి కొంతకాలం సెటిల్ అయ్యారు అంటే వారికి ఆధార్ ఉంటుందా అంటే ఆధార్ పొందొచ్చు. ఓకేనా, కానీ సిటిజన్షిప్ పొందా అంటే దానికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా వరకు సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి ఉంది, వాటి అండర్లో ఇది ఫంక్షనింగ్ అలా. కానీ వాటికి అండర్లో ఆధార్ లేదు, దానికంటూ సపరేట్ యాక్ట్, వాటి రెండింటికి మధ్య లింక్ లేదు కాబట్టి సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మీకు ఏంటంటేనా సిటిజన్షిప్ యాక్ట్ని అనుసరిస్తూ మీకు ఏంటంటేనా మీ యొక్క వ్యాలిడిటీ అన్నీ చెక్ చేస్తూ మీ ప్రాంతంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ఓకేనా తహసీల్దార్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ తహసీల్దార్ ఆఫీస్లో అనేది ఇవ్వడం అనేది జరుగుతుందంటే సో అంటే తహసీల్దార్ ఆఫీస్ లోకల్ లెవెల్లో, సిటీస్లో మున్సిపల్ ఆఫీస్, సో అక్కడైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకంటూ ప్రూఫ్స్ అనేది కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి ఏంటంటే మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ తర్వాత సో కాల్ మీ యొక్క పాస్పోర్ట్ కానీ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ బర్త్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీ సిటిజన్షిప్ కానీ వాటిని తెలుపుతూ ఉంటుంది. సో అందువల్ల ఎందుకంటే మన ఇండియాలో డబుల్ పాస్పోర్ట్ సిస్టమ్ లేదు కదా, సింగిల్ సిటిజన్షిప్ కదా, సో అలా మనకి ఇవన్నీ కూడా వ్యాలిడేట్ చేస్తుంది. కానీ ఆధార్ అయితే కాదు. సో అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ గాన్ రాంగ్. సో అలాగే వన్స్ ఇష్యూడ్ ఏమంటున్నారు, వన్స్ ఇష్యూడ్ ఆధార్ నంబర్ కెనాట్ బి డీయాక్టివేటెడ్ ఆర్ ఒమిటెడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ. హౌ గైస్? నో. మనము ఆధార్ నంబర్ ఇష్యూ చేసిన తర్వాత నేను చాలా కేసెస్ ఇలాగా నేనే డీల్ చేస్తున్నాను. అంటే కొందరికి ఆధార్ నంబర్లో ఇద్దరికి సేమ్ ఆధార్ నెంబర్ వచ్చిన కేసు కూడా నేను చూస్తున్నాను. అప్పుడు ఫైల్ చేసి తర్వాత రైజ్ చేస్తే ఒకరి ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. సో అంటే ఏంటి? సో ఖచ్చితంగా నో. సో అంటే ఆధార్ నెంబర్ ఇష్యూ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయలేము, డీయాక్టివేట్ చేయలేము అనేది తప్పు. ఓకేనా? సో దట్ ఈస్ వన్ థింగ్ రాంగ్. సో అందువలనే ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎప్పుడైతే రెండు స్టేట్మెంట్స్ అనేది మనకి తప్పు అవుతుందో సో అప్పుడు ఏంటంటే మన ఆన్సర్ ఏమవుతుంది, నెయిదర్ 1 and 2. కొంతమంది మంచిగా ఆన్సర్ చేశారు, కొంతమంది చేయలేదు, నో ప్రాబ్లం. కాకపోతే మీరు తప్పులు చేస్తూనే నేర్చుకోవాలి ఈ ఎగ్జామ్కి. సో కైండ్లీ మీరు ఆన్సర్ చేయడం అయితే మానేయకండి, పార్టిసిపేటివ్గా ఉండండి. మీకోసం క్వాలిటేటివ్ కంటెంట్ నేను మీకోసం తెస్తుంటాను. ఓకేనా? ఓకే గైస్, ఈరోజు నేను ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఎన్జిఓలో వర్క్ చేస్తూ కేరళలో కొంతమంది పిల్లల్లో ఆటిజం, క్యాన్సర్ ఇలా దారుణమైన ఇన్సిడెంట్స్ వచ్చి చాలా వరకు సఫర్ అవుతున్నది నేను చూస్తూ ఉన్నాను అనమాట. సరే ఏందబ్బా దానికైన కారణం అనేది మేము వర్క్ చేస్తూ కనుక్కునేది అంటే దానికి కారణం ఎండోసల్ఫాన్. సో ఎండోసల్ఫాన్ అంటే ఏంటి, ఏం జరిగింది, ఆ కెమికల్ అంటే ఏంటి, పిఓపిస్ అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎన్విరాన్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అలాగే ఈ టాపిక్స్లో జిఎస్ పేపర్ 3లో చాలా 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 క్రూషియల్ టాపిక్ ఇది. డోంట్ ఎవర్ మిస్ దిస్ ఆర్టికల్. సో అంతే అద్భుతంగా క్లియర్గా
మీకు చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోసల్ఫాన్ అంటే ఏంటి, దానివల్ల జరిగే ప్రభావాలు ఏంటి, ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోసల్ఫాన్ అనేది ఒక పెస్టిసైడ్ అన్న. సో ఇది నార్మల్గా యూజ్ చేసే ఒక ఇన్సెక్టిసైడ్ లేదంటే పెస్టిసైడ్స్. దాన్ని ఏమంటారంటేనా ఆర్గెనో, ఓకేనా, ఆర్గెనోక్లోరిన్, ఓకేనా, ఆర్గెనోక్లోరిన్ ఇన్సెక్టిసైడ్, పురుగుల మందు అంతే. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏంటి, పురుగుల మందు అంటే ఏంటి. సో 1950s ఇండియాలోకి తెచ్చారు. 1950s ఇండియాలో యూజ్ చేశారు. అప్పట్లో దీన్ని కామన్గా నేమ్ ఏం చెప్పారంటే చూడండి, ఎండోసల్ఫాన్ని మనం ఏమంటాం, థియోడన్. గుర్తుపెట్టుకోండి, ఎండోసల్ఫాన్ని ఏమంటాము, థియోడన్ అని అంటాము. గైస్, మీరు మీ ఫ్రెండ్స్ ఎవ్వరున్నా కానీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎక్కువ మంది చూసేలా చేయండి. వాళ్ళకి తెలియని కొంతమందికి ఇంత అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నామనేది తెలియదు నాన్న. వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఇవ్వడమే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దొరుకుతుందంటేనే సంతోషం ఉంటుంది. సో అందువల్ల లెట్స్ స్ప్రెడ్ దిస్ వర్డ్. మన ప్రయత్నాన్ని ప్రజల వద్దకు మనం తీసుకెళ్దాం. ఆ ప్రయత్నంలో నా తోడు మీరు ఉండండి. సో కైండ్లీ షేర్ అవర్ వీడియోస్. సో ఇక్కడ చూడండి, థియోడన్ అని అంటారు దీన్ని, ఎండోసల్ఫాన్ని. సో అలాగే ఏంటంటేనన్నా దీన్ని ఉపయోగించడం ఎందుకు అంటేనన్నా ముఖ్యంగా క్రాప్స్కి దీన్ని స్ప్రే చేస్తారు, ఓకేనా. అంటే పంటలకు వీటిని స్ప్రే అనేది చేస్తారు. సో ఆ పంటలకు స్ప్రే చేస్తారు. ఏ పంటలకంటే ముఖ్యంగా కాటన్. సో ముఖ్యంగా కాటన్, క్యాష్యూ, ముంతమాడి తోపులు తెలుసానన్న, మా ఊర్లో అయితే చాలా ఉండేది. సో ఈ క్యాష్యూస్కి, టీ, ప్యాడీ, ఓకేనా, ప్యాడీ ప్లాంటేషన్స్కి, టొబాకో, ఇలాంటి వాటికి అనేది ఇన్సెక్ట్స్ రాకుండా వాళ్ళు ఏంటంటేనా టు కంట్రోల్ పెస్ట్, దేనికోసం, టు కంట్రోల్ పెస్ట్స్ అనమాట. సో అంటే ఈ యొక్క పురుగుల మందు అనేది వాళ్ళు కొట్టేవాళ్ళు. సో ముఖ్యంగా పెస్ట్స్ అంటే వేటిని, ముఖ్యంగా వీటిని స్ప్రే చేయడం వల్ల వైట్ ఫ్లైస్ రావు, ఓకేనా, బీటిల్స్ రావు, ఓకేనా, తర్వాత వామ్స్ అనేది రావు, చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటి, దీన్ని స్ప్రే చేసేవాళ్ళు. ఒకప్పుడు దీన్ని హెలికాప్టర్లో కూడా స్ప్రే చేసేవాళ్ళు అన్నమాట. సో కాకపోతే ఇది కాలంతో పాటు ఏంటంటే బయో అక్యుములేషన్ అయ్యే ఒక వస్తువు. బయో అక్యుములేషన్ అంటే ఏంటి, మీకు ఎన్విరాన్మెంట్ టాపిక్ చదువుతున్నప్పుడు బయో అక్యుములేషన్ అనే టాపిక్ మీకు వస్తుంది. బయో అక్యుములేషన్ అంటే జియోగ్రఫిక్ ఒక భూభాగంలో బయోడైవర్సిటీలో యానిమల్స్లో, ప్లాంట్స్లో ఈ కెమికల్ అనేది డిసింటిగ్రేట్ అవ్వకుండా, అంటే అది కలిసిపోకుండా అలాగే కెమికల్గానే ఉంటుంది. సో ఈ బయో అక్యుములేషన్ ఎలాగంటే కేరళలో జనరల్గా 1970s ఓకేనా, 1970s చాలా గ్రామాల్లో అంటే విలేజెస్లో, ఓకేనా, విలేజెస్ తర్వాత చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏంటంటేనా వీటిని స్ప్రే అనేది చేసేవాళ్ళు. సో అది కూడా ఎలాగా, ఏరియల్ స్ప్రే, హెలికాప్టర్తో. నేను చిన్నప్పుడు అయితే దీన్ని నేను డైరెక్ట్గానే చూస్తున్నాను. మా ఊరు సైడ్ అటువైపు ముంతమాడి తోపుల సైడ్ హెలికాప్టర్ వచ్చేసి స్ప్రే చేస్తూ ఉంటుంది. సో చాలా కుతూహలంగా ఒక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న టైంలో సో అలా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళం. కానీ ఆ రోజు తెలియలేదు, కానీ ఈరోజు తెలుస్తుంది అది ఎంత డేంజరస్. ఏరియల్ స్ప్రేయింగ్ అనేది చేసేవాళ్ళు, ఓకేనా, ఏరియల్ స్ప్రేయింగ్ అనేది చేసేవాళ్ళు. కాకపోతే ఎకరాలు ప్లాంటేషన్ వేసి వాటన్నిటిని చేసేవాళ్ళు. కాకపోతే ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమైంది అంటే అది మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఎన్నో దారుణమైన డిఫికల్ట్ మెడికల్ కండిషన్స్ తెస్తుంది. అందులో ముఖ్యంగా న్యూరోటాక్సిసిటీ అంటే మన బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేయడం కానీ, ఫిజికల్ డిఫార్మిటీ అంటే ఏంటంటే పుట్టేటప్పుడే పిల్లలు ఎలా పుడతారు అంటే అవిటి వాళ్ళగా పుట్టడం కానీ, ఓకేనా, తలలు పెద్దగా పుట్టడం కానీ, అలాగే బాడీలో డిస్ఫార్మిటీ అవ్వడం కానీ, క్యాన్సర్ లాంటి జబ్బులు రావడం కానీ, ఇంకా అది పాయిజన్గా మారిపోవడం కానీ, ఇలా చాలా చాలా డేంజరస్ సివియర్ థింగ్స్ అనేది ఎక్సెట్రా ఊహలకు అందనటువంటి దారుణాలు అనేది జరిగిందనమాట. సో ఇందులో దీనికి సఫర్ అయిన చాలామంది విక్టిమ్స్, ముఖ్యంగా ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ విక్టిమ్స్ అనేది కేరళలో ఉన్న వాళ్ళంతా కూడా సఫర్ అయ్యారు. థౌజండ్స్ అనేది సఫర్ అనేది అయ్యారు. చాలా దారుణమైన పరిస్థితికి అనేది లోన్ అయ్యారు. సరే, ఇక్కడ ఏంటంటేనా ఈ ఎండోసల్ఫాన్ అనేది మనిషి మీద ఎలాంటి ప్రభావం కల్పిస్తుందో మనకు అర్థమైంది. నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్స్, బయో అక్యుములేషన్స్ అన్నప్పుడు ఏంటంటే అది హ్యూమన్స్లో మాత్రమే కాదు, మన ఎన్విరాన్మెంట్లో కూడా చాలా డేంజరస్. మన ఫుడ్
ఫర్ ఎగ్జాంపుల్ అది నీటిలో పడిందంటే నీటిలో చేప తినిన తర్వాత ఆ చేపలో అలాగే ఉంటుంది. ఆ చేపను మనం తిన్నప్పుడు అదే ఎండోసల్ఫాన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన నర్వ్ సిస్టమ్ మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ని కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక విషయం మీకు తెలియాలి. అది ఏంటంటే కన్నా పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్. అదేమంటారంటే పర్సిస్టెంట్, ఓకేనా, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్. సో ఇది మీకు డైరెక్ట్గా మీ సిలబస్లో ఉంది పొల్యూషన్స్లో, ఓకేనా, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేది. సో ఇది మీకు ఎన్విరాన్మెంట్ టాపిక్లో డైరెక్ట్గా ఉంది. దీన్ని ఏమంటామంటే పిఓపీస్. దీనికి సంబంధితమైన క్వశ్చన్ యూపీఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో పిఓపీస్ అంటే ఇక్కడ మనము ఇన్సెక్టిసైడ్స్ ఇలాగా కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది ఉపయోగిస్తున్నప్పుడు అవి ఏంటంటేనన్నా మన సో కాల్డ్ ఎన్విరాన్మెంట్లో అలా ఉండిపోయి మిగిలిపోయి ఎక్కువ కాలం అనేది పొల్యూషన్స్గా అనేది ఉంటుంది. సో అందుకోసమే ఏంటంటే ఇవి చాలా డేంజరస్గా అనేది మారిపోతుంది. సో అందుకోసమే ఏంటంటే వీటిని అడ్డుకోవడానికి కన్వెన్షన్స్ అనేది సైన్ చేశారు. ఫస్ట్ ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి అందులో ముఖ్యంగా ఈ హజార్డస్ కెమికల్స్, మెయిన్గా ఏంటి హజార్డస్ కెమికల్స్. సో ఇది చూడండి, హజార్డస్ అంటే చాలా డేంజరస్గా ఉంటున్న సో కాల్డ్ పెస్టిసైడ్స్, ఓకేనా, హజార్డస్ కెమికల్స్తో తయారీ చేసిన హజార్డస్ కెమికల్స్తో ఉన్న పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెస్టిసైడ్స్ని బ్యాన్ చేయాలి, ఉపయోగించకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటూ ఫస్ట్ టైం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి రోటర్డమ్ కన్వెన్షన్ అనేది సైన్ చేయడం జరిగింది. ఈ రోటర్డమ్ కన్వెన్షన్ అనేది 1998లో 1998లో సైన్ చేశారు. సైన్ చేయడంతో ఏంటంటేనన్నా సో ఇందులో ఏంటంటేనన్నా ముఖ్యంగా ప్రపంచ దేశాలు కలగలిసి ఇలాంటి హజార్డస్ కెమికల్ని మనం వ్యాపారం చేయకూడదు. సో రోటర్డమ్ కన్వెన్షన్లో పిఓపి అని డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ ప్రియర్ ఇన్ఫార్మ్డ్, సో ఏమన్నా అంటే ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది కావాలి. అంటే ప్రియర్ ఇన్ఫార్మ్డ్ ముందుగానే ఏంటంటేనా ఏం ట్రేడ్ చేస్తున్నారు, ఏ కెమికల్ ట్రేడ్ చేస్తున్నారు, అవి డేంజరసా కాదా అనే ఒక కన్సెంట్ అనే దేశాల మధ్య ఉంటూ ఇలాంటి కెమికల్స్ అనేది ట్రేడ్ చేయడం అనేది అడ్డుకోవాలి. అలాగే ఇవి చాలా డేంజరస్. సో ఇందులో ఏంటంటేనా ఈ యొక్క ఎండోసల్ఫాన్ని అడ్డుకోవాలి. అంటే ఎండోసల్ఫాన్ అనేది మనము సో ఉపయోగించడం తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా కూడా కన్వెన్షన్ అనేది సైన్ చేశారు. అలాగే ఏంటంటేనా నెక్స్ట్ ఈ రోటర్డమ్ కన్వెన్షన్ నుంచి అభివృద్ధి చెందుతూ ఇంకొక కన్వెన్షన్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే స్టాక్ హోమ్ కన్వెన్షన్. అన్నిటికన్నా ఫేమస్ కన్వెన్షన్ ఇది నాన్న. స్టాక్ హోమ్ కన్వెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్లో. స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది 2001లో సైన్ చేశారు. సైన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా అప్పుడే పిఓపీస్ అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కెమికల్స్, ఓకేనా, పిఓపీస్ అంటారు పర్సిస్టెంట్ ఆర్గానిక్ కెమికల్ పొల్యూటెంట్స్. ఇది ఏంటంటేనన్నా మనకి, ఓకేనా, సో ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఏవైతే మనకి డ్యామేజ్ చేస్తాయో వాటిని మనము ఖచ్చితంగా అనేది అడ్డుకోవాలి. ఖచ్చితంగా మనము సబ్స్టెన్సెస్ అనేది ఏంటంటే మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, తయారీ చేయడం కూడా ఆపేశారు, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ చేయడం ఆపేశారు, తర్వాత సేల్ చేయడం ఆపేశారు, యూజ్ చేయడం కూడా ఆపేశారు. సో ఇవన్నీ ఆపేయాలనేది ప్రపంచవ్యాప్తంగా అంటే టార్గెట్ పెట్టుకుని, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లోనూ బయో అక్యుములేట్ అయ్యే కెమికల్స్. సో ఈ విధంగా స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఏంటంటే వాళ్ళంతా డిస్కస్ చేసుకొని 12 పిఓపీస్ అనేది లిస్ట్ చేశారు. అందులో ఈ ఎండోసల్ఫాన్ కూడా ఒకటి. సో అంటే సుమారుగా 12 ఇలాంటి కెమికల్స్ అనేది మనము తయారీ కానీ అలాగే రవాణా ట్రేడ్ కానీ ఉపయోగించడం కానీ తప్పు, అడ్డుకోవాలి, ఎన్విరాన్మెంట్ని అలాగే మన యొక్క అట్మాస్ఫియర్ని కాపాడుకోవాలి అని నిర్ణయించుకున్నారు ఆ 12 పిఓపీస్ని. సో ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్లో సైన్ చేసిన ఈ 12 పిఓపీస్ని ఏమంటే డర్టీ డజన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డర్టీ డజన్ అనేది ఏనంటారు అని అడగొచ్చు క్వశ్చన్. సో అందుకనే ఈ డర్టీ డజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. హోప్ వీఆర్ క్లియర్ విత్ దిస్ కంటెంట్ అన్న. దిస్ ఇస్ ద సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్. కాకపోతే ఇక్కడ కోర్టు ఏంటంటేనన్నా సుమారుగా 3000కు పైగా విక్టిమ్స్ అనేవారు సఫర్ అయ్యారు. ఇక్కడ పిల్లల్ని చూడొచ్చు ఎంత దారుణంగా సఫర్ అవుతున్నారో. సో ఇక్కడ ఆరోగ్యం అనేది ఎంత క్షీణించిపోయిందో చూడొచ్చు. చాలా వరకు వీరు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ కేసులు వేస్తూ ఉన్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి 5 lakhs దాకా కంపెన్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కేసు అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ అలాగే ఇక్కడ నుంచి కొన్ని విషయాలు కూడా తెలియచెప్పడం జరిగింది. రైట్ టు హెల్త్. సో ఇక్కడ చూడండి, ఆరోగ్యంగా బతకడం అనేది మనకి ఆర్టికల్ 21లో, ఓకేనా. సో ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్లో అది ఇంటిగ్రల్ పార్ట్గా కూడా తెలియజేయడం జరిగింది. అందుకనే గవర్నమెంట్ యొక్క బాధ్యత అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ని ఇవ్వడం. సో గుర్తుపెట్టుకోండి, రైట్ టు హెల్త్ అనేది ఫండమెంటల్ రైటా అంటే ఎస్. సో పర్టికులర్గా ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, రైట్ టు హెల్త్ అనేది ఆర్టికల్ 21లో మనకి క్లియర్ కట్గా ఏంటిది, అది ఫండమెంటల్, ఓకేనా. ఫండమెంటల్ రైట్లోనే రైట్ టు లైఫ్లో భాగంగా అనేది ఇచ్చున్నారు. సో ఇది పాలిటీలో
ఈ ఆర్టికల్ మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి చిన్న విషయాన్ని మనం మొత్తం చదివితే నేను చెప్పిన కంటెంట్ ఉంటుంది అన్న, బట్ థింగ్ ఈజ్ దట్ వెన్ యూ గో బ్యాక్ టు ద స్టోరీ, సో అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏంటి, ఈ విధంగా చదివితేనే మీకు ఎగ్జామ్ అనేది అద్భుతంగా అనేది ఉంది. ఓకే గైస్, మనందరం కూడా మన ఎన్జిఓ సేవలు కంటిన్యూ చేద్దామా? సో గెస్ట్ అండ్ స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే మన పిఎం గారు జపాన్కి వెళ్ళారు. జపాన్కి వెళ్తే అక్కడ ఒక ఆస్ట్రేలియా పాపను చూసి, పాప ఆ గిన్నె ఇలా ఇవ్వు అన్నారు, ఆ కొత్త గిన్నెని ఇలా ఇవ్వు అన్నారు. సో అందువల్ల మోడీ గారు జపాన్, పాపువా న్యూ గినియా అండ్ ఆస్ట్రేలియాని విజిట్ చేయడానికి వెళ్తున్నారనమాట. ఇది మ్యాప్ రిలేటెడ్ కంటెంట్. పాపువా న్యూ గినియా ఎక్కడుంది? పాపువా న్యూ గినియా అనేది ఓషియానియా, పసిఫిక్ ఓషన్ పక్కన ఓషియానియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో సెకండ్ లార్జెస్ట్. సో ఇప్పుడు మీరంతా కూడా ఫస్ట్ లార్జెస్ట్ ఐలాండ్ ఏదో మీరు కమెంట్ చేస్తారన్నమాట. కమాన్ గైస్, ఫస్ట్ లార్జెస్ట్ ఐలాండ్ ఏదో కమెంట్ చేయండి. ఇది ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట, న్యూ గినియా. సో పాపువా న్యూ గినియా ఐలాండ్స్ అంటారు. న్యూ గినియా అనేది ఒక కంబైన్డ్ ఐలాండ్స్. సో దాని గురించి మ్యాప్ రిలేటెడ్గా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆస్ట్రేలియా నుంచి కూడా ఇది స్మాల్ ఐలాండ్, అరఫురా ఐలాండ్ నుంచి, సో అరఫురా సీ నుంచి కూడా సపరేట్ ఉంటుంది. ఇది ప్యూర్లీ మ్యాప్, బట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ స్టోరీ ఏందో చెప్పేసి మ్యాప్లోకి వెళ్ళిపోతాను నేను. సో చూడండి, పిఎం మోడీ గారు వచ్చేసి జపాను, పాపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియా 3 ప్రాంతాలను విజిట్ చేయడానికి వెళ్తున్నారు. మే 19 నుంచి కూడా మే 24 వరకు వెళ్తారు. సో డోంట్ వరీ, దీనికి సంబంధించి ఎడిటోరియల్లో పెద్ద ఆర్టికల్ రిలేషన్షిప్ మీద వస్తుంది. సో అంటే మన యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది. వచ్చినప్పుడు నేను మీకు ఇంకా డీటెయిల్గానే చెప్తాను, ఓకేనా. మోడీ గారు ఎందుకు జపాన్కి వెళ్తున్నారంటే, జపాన్లో హిరోషిమా సిటీలో యాక్చువల్గా ఏంటంటే G7 సమ్మిట్ అనేది జరగనుంది. సో ఆ మీటింగ్లో మీట్ అవ్వడానికి వెళ్తున్నారు అన్నమాట, ఓకేనా. సో అక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా విషయాల మీద డిస్కస్ చేస్తారు, ముఖ్యంగా పీస్, స్టెబిలిటీ, ప్రాస్పరిటీ, సస్టైనబిలిటీ, ప్లానెట్, ఫుడ్, ఫెర్టిలైజర్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా కామన్ థింగ్సే. బట్ ఇవి వదిలేయండి, ఈ టాపిక్ని మ్యాప్ ఓరియంటెడ్గా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. పాపువా న్యూ గినియా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మ్యాప్, ఓకేనా. లెట్స్ లుక్ ఇంటూ ఇట్, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, మ్యాప్కి వచ్చేద్దాం. సో ఆస్ట్రేలియా అందరికీ తెలుసు, ఇక్కడ ఉంటుంది ఆస్ట్రేలియా. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని గినియా ఐలాండ్ అంటారు, ఓకేనా. ఈ మొత్తాన్ని గినియా ఐలాండ్ అంటారు. ఆ గినియా ఐలాండ్లో ఇక్కడ ఒక లైన్, స్ట్రైట్ లైన్ అనేది పోతుంది. ఆ స్ట్రైట్ లైన్ అనేది ఈ గినియా ఐలాండ్ 2 హాఫ్స్గా కట్ చేస్తుంది. సో అందులో ఏంటంటేనా, ఇది ఏంటంటే ఇండోనేషియా, ఈ పార్ట్ ఏంటి ఇండోనేషియా అనమాట, ఓకేనా. ఇది ఇండోనేషియా. తరువాత ఇదే పాపువా న్యూ గినియా. సో ఈ పాపువా న్యూ గినియాకి మన పిఎం గారు వెళ్ళబోతూ ఉన్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఏంటి, ఇది సౌత్ పసిఫిక్ ఓషన్లో ఇక్కడ ఉంటున్న ఐలాండ్స్ని మైక్రోనేషియా, మెలనేషియా, పాలినేషియా అంటారు. అవన్నీ కూడా మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను మీకు చెప్తూనే ఉన్నాను. తర్వాత మిగతా విషయాలు నేను ఇంకా కొద్దిగా డీటెయిల్ మ్యాప్లో చూపిస్తాను. ఇక్కడ ఈస్ట్ తైమూర్స్ ఉంటుంది. ఇండోనేషియా, పాపువా న్యూ గినియా ఇవి 2 కలగలిసి అక్కడ ఉంటుంది. క్లోజ్ టు సో కాల్ ఆస్ట్రేలియా ఉంటుంది, కనెక్టివిటీ. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి, ఓకేనా. మళ్ళీ అడుగుతాను, విల్ షో ఇంకొక ఇమేజ్ చూపించి మీకు అడుగుతాను, ఓకేనా. సో గైస్, మళ్ళీ ఈ ఇమేజ్ చూడండి, ఇది మీకు సీస్ చూపించడానికి. సో అంటే పాపువా న్యూ గినియా పక్కన అరఫురా సీ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవైపు ఆస్ట్రేలియాకి ఇండోనేషియా, ఓకేనా. ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో ఈ గినియా ఐలాండ్స్కి అరఫురా సీ ఉంటుంది. తర్వాత కోరల్ సీ, ఓకేనా. కోరల్ సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా యొక్క కోరల్ రీఫ్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అది ఏంటంటే ఈ పాపువా న్యూ గినియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉంటుంది. తర్వాత తూర్పు వైపు ఇక్కడ తీసుకున్నారు అంటే సోలమన్ ఐలాండ్స్ ఉంటుంది. సోలమన్ ఐలాండ్స్ అనేది పాపువా న్యూ గినియాలో భాగం కాదు, కాకపోతే ఈ సోలమన్ ఐలాండ్స్ ఉంటున్న ప్రాంతంలో ఇక్కడ సోలమన్ సీ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ సో నెక్స్ట్ నార్త్ సైడ్ తీసుకున్నట్టే బిస్మార్క్ సీ అనేది ఉంటుంది. సో నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో బిస్మార్క్ సీ అనేది ఉంటుంది. అలాగే పాపువా న్యూ గినియా యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఏదైనా ఉందంటే అది మన పోర్ట్స్ మారిస్ బై అనేది. అలాగే పాపువా న్యూ గినియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇది క్లోజ్ టు ఈక్వేటర్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటేనా, సో ఈక్వేటర్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటేనా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఓకేనా. సో అంటే ట్రాపికల్ లార్జెస్ట్, ఓకేనా, రెయిన్ ఫారెస్ట్. ఇక్కడ చూడండి, ఈ రీజియన్లో ఏంటంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఏంటి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ విషయానికి వచ్చారంటే మీకు అందరికీ తెలిసింది ఏంటంటే, చూడండి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే అన్నిటికన్నా ప్రపంచంలో అమెజాన్లో ఎక్కువగా ఉంటుంది. అమెజాన్ తర్వాత కాంగోలో ఎక్కువగా ఉంటుంది. కాంగో తర్వాత ఇంక దేనికన్నా ఉందంటే అది మన యొక్క వచ్చేసిన హీరో ఈ పాపువా న్యూ గినియా. అంటే ఏంటి, సో 3rd హైయెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటున్న ప్రాంతం ఏది, పాపువా న్యూ గినియా, ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్లో చూడండి, ఇక్కడ టారెస్ స్ట్రైట్. సో ఈ టారెస్ స్ట్రైట్ అనేది చాలా ప్రామినెంట్, ఎందుకంటే
ఈ పాపువా న్యూ గినియాని తర్వాత ఓకేనా ఆస్ట్రేలియాకి చెందిన కేప్ యార్క్ని సపరేట్ చేస్తున్న ఒక నేరో వాటర్ బాడీయే ఇది ఓకేనా. ఈ నేరో వాటర్ బాడీయే టారెస్ స్ట్రైట్ అంటారు. టారెస్ స్ట్రైట్ చాలా క్రూషియల్. తర్వాత ఇక్కడ గల్ఫ్ ఆఫ్ పాపువా అనేది ఉంటుంది. సో మిగతావంతా చెప్పే కదా మీకు. సో కాల్ బిస్మార్క్ సీ కానీ సోలమన్ సీ కానీ, అలాగే చూడండి ఇక్కడంతా కూడా ఈ మధ్యలో నుంచి కూడా సో గినియా హైలాండ్స్ అనే కొండల ప్రాంతాలు అనేది ఇక్కడ నుంచి మిడిల్లో అనేది వెళ్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మంచు కూడా కురుస్తుందన్నమాట. అంటే కొండల యొక్క ఎత్తైన ప్రాంతంలో మంచు కురుస్తుందన్నమాట. ఇంకా ఈ ప్రాంతానికి చాలా అద్భుతాలు ఉన్నాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ ఉంటున్న ప్రజలు, ఈ ప్రాంతంలో చెందిన ప్రజలు ఏంటంటే 850 లాంగ్వేజెస్ మాట్లాడుతుంట. మన ఇండియా ఎలాగైతే డైవర్సిటీ ఉందో అలా ఈ ప్రాంతాల్లో 850 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారనమాట. అలాగే ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైనంటే 1000 డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. అంటే 1000కు పైగా కల్చర్స్ ఉన్నాయి. మన ఇండియాని మనం ఉదాహరణగా చూస్తూ ఉంటాం కదా. సో అంటే ఇప్పుడు మన ఇండియాకి సో కాల్డ్ పాపువా న్యూ గినియాకి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు కదా. సో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో దీన్ని చెప్పుకోవడానికి అద్భుతంగా ఉంటుంది కదా. సో అలాగే ఇందులో బయోడైవర్సిటీ చాలా ఎక్కువ ఉంది ఓకేనా. బయోడైవర్సిటీ అనేది చాలా చాలా ఎక్కువ. ఏంటంటే వరల్డ్ చాలా చిన్న ఐలాండ్ ఇది, కానీ వరల్డ్ బయోడైవర్సిటీలో సుమారుగా 5% వచ్చేసి పాపువా న్యూ గినియాలోనే ఉన్నాయి. సో మనము పాములు పాయిజనస్ అని అన్నాం, కానీ పాపువా న్యూ గినియాలో ఏంటంటే ఈవెన్ బర్డ్స్ ఆర్ పాయిజనస్. అంటే విషపూరితమైన పక్షులు మన భూమి మీద ఎక్కడన్నా ఉన్నాయంటే అది మన పాపువా న్యూ గినియాలోనే. సో జాగ్రత్త, పక్షులు కరికినా మీరు చనిపోతారన్నమాట. సో దాట్ ఈస్ ద బ్యూటీ అండ్ సీనిక్ స్పాట్ ఆఫ్ పాపువా న్యూ గినియా. మ్యాప్ అనాలిసిస్ అనేది మీకు చేశాను అనమాట. సో గైస్, స్టూడెంట్స్, ఈ మ్యాప్ అనాలిసిస్ నచ్చింది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రోజు కూడా మీకు నచ్చిన మ్యాప్ ఏదైనా తీసుకొని వాటిలో ఉంటున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది, మీకు ఏదైనా వరల్డ్ మ్యాప్ తీసుకొని జస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ మై క్వశ్చన్ ఫర్ యూ. సో మన హిందూ అనాలిసిస్లో ఇక్కడ నుంచి ఈ కంటెంట్ కూడా యాడ్ చేద్దాము అనుకుంటున్నారు అంటే, ఇంకా మెరుగ్గా చేద్దాము అనుకుంటున్నారు అంటే మీ కమెంట్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను లేను. సో మీ యొక్క సపోర్ట్తోనే ఈ క్లాసెస్ అనేది నేను తీస్తూ ఉన్నాను. సో మీకు ఏమి కావాలన్నప్పుడు దానికి తగినటువంటి మన ప్రయత్నం. సో ఇప్పుడు మీకు మ్యాప్ చూపించే కదా, ఈ విధంగానే మ్యాప్ చూపిస్తూ ఏవైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఓకేనా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఆ యొక్క మ్యాప్ రిలేటెడ్ కానీ ఆ రీజియన్కి సంబంధితమైన కానీ ఏవైనా కానీ మనం నేర్చుకుందాము అనుకున్నారు అంటే కైండ్లీ పోస్ట్. సో కైండ్లీ అవి నేర్చుకుందాము. సో కైండ్లీ ఇంకా 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 బెటర్ అయిన లెర్నింగ్ మన హిందూ అనాలిసిస్లో రాక్ స్టార్ లాగా రాక్ చేద్దాం ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి ముందు యూపీఎస్సీ ఆప్షనల్ తీసుకోవాలనుకుంటున్నారా? మీకోసం మన వద్దన అద్భుతమైన ఆప్షనల్స్ అనేది పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్స్ అనేది అందుబాటులో అనేది ఉన్నాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే లైవ్ అండ్ రికార్డ్ అనేది 30,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్. అలాగే ఆప్షనల్స్ కావాలి అనుకుంటున్నారు అంటే సో మీకు చూడండి ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేస్తూ కోర్స్ అనేది పొందొచ్చు. సో నెలసరి 5,000 పే చేసుకుంటూ కూడా ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ కోర్స్ మీరు పొందొచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ జాయిన్ ద కోర్స్ అన్నమాట. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద అదర్ టాపిక్స్. నెక్స్ట్ మేము మా ఎన్జిఓ నుంచి కూడా చాలామందికి ఈ యొక్క దోమలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అలాగే డెంగ్యూ అనేది విపరీతంగా అనేది స్ప్రెడ్ అవుతూ ఉందనేసి దాన్ని కంట్రోల్ చేయడానికి మా మెషర్స్ తీసుకొస్తాము అని అనుకుంటూ చూసాం. సో అలాగే మా ఎన్జిఓ తరపు నుంచి కొంత రీసెర్చ్ చేసేటైనా ఫస్ట్ ఇండిజినస్ వ్యాక్సిన్. ఇండిజినస్ అంటే ఏంటి అంటే వ్యాక్సిన్ అనేది బయట దేశాల నుంచి కొంటున్నామంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇండిజినస్ అంటే మనమే ఓన్, మన దేశంలోనే మనం తయారీ చేసామంటే దాన్నే ఇండిజినస్ అంటాం. సో అంటే దాని యొక్క తయారీలో ఫైనల్ ఫేజ్ అంటే 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అనేది జరుగుతుందన్నమాట. సో మన ఇండియాలో డ్రగ్ తయారీ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి చూడండి, అలాగే పెనాషియా బయోటెక్ వారిద్దరూ కూడా ఫైనల్ ఫేజ్ ఆఫ్ సో కాల్ క్లినికల్ ట్రయల్స్ అనేది జరుగుతున్నాయి. సో త్వరలోనే మనం అనేది మనకంటూ ఒక వ్యాక్సిన్ తయారీ చేస్తాము అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి తెలపడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటేనన్నా సో ఇది ఇంకా కంప్లీట్ అయి బయటికి రాలేదు కాబట్టి వచ్చిన తర్వాతనే దాని గురించి మనకి తెలుస్తుంది. కాకపోతే ఏంటంటేనన్నా సో ఇక్కడ మనకి డెంగ్యూ అంటే ఏంటి, ఎందుకు అంత విపరీతంగా ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి, అది వైరల్ వ్యాక్సినా లేదా అనేది ఓకేనా. సో ఇది జిఎస్ పేపర్ 2లో హెల్త్ గవర్నెన్స్లో మీకు వస్తుంది. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం చూసేది అంటే డెంగ్యూ గురించి ఓకేనా. సో డెంగ్యూ గురించి ఓకేనా. డెంగ్యూ అనేది ఒకటి ఏంటంటే ఇట్స్ ఏ
మస్కిటో బోన్. సో ఇది మస్కిటో బోన్ అంటే ముఖ్యంగా దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది? మస్కిటో బోన్ డిసీజ్ అంటే మస్కిటో బోన్ ట్రాపికల్ డిసీజ్ అంటే ఇది ఎక్కువగా సో ట్రాపికల్ ఏరియాస్లోనే ఎక్కువగా అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకనే మస్కిటో బోన్ ట్రాపికల్ డిసీజ్ అని అంటారు. సో తర్వాత దీన్ని తీసుకుంటున్నారు అంటే డెంగ్యూ అనేది ఒక వైరస్, ఓకేనా. సో ఇది వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ ఏ ఫ్యామిలీకి చెందిందంటే ఫ్లావీ, ఓకేనా, ఫ్లావీ వైరస్, ఓకేనా, ఫ్లావీ వైరస్కి చెందింది. అలాగే ఇది ఏ మస్కిటో తరపు నుంచి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంటే సో యాక్చువల్గా అంటే ఏడిస్, ఓకేనా, ఏడిస్ ఎగిప్టస్, ఓకేనా, ఏడిస్ ఎగిప్టి. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగారు, చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏడిస్ ఎగిప్టిస్ మస్కిటో వల్లే వచ్చింది. ఈ మస్కిటో మామూలు మస్కిటో కాదు, ఓన్లీ డెంగ్యూ మాత్రం తెప్పిస్తుందంటే లేదు. ఈ మస్కిటో అనేది చాలా ఇన్ఫెక్షన్స్ని స్ప్రెడ్ చేస్తుంది. అందులో చికెన్ గునియా, సో చికెన్ గునియాని కూడా ఇది క్యారీ చేసే ఒక మస్కిటో. తర్వాత ఈ మస్కిటో అనేది ఎల్లో ఫీవర్కి కూడా కారణం. ఇదే మస్కిటో అనేది జికా వైరస్ కూడా కారణం అనమాట. సో ఇలా మల్టిపుల్ జబ్బులకు కారణమైన ఒక వైరస్సే ఇది. సో ఈ యొక్క మస్కిటో ఇది. అలాగే చూడండి, ఈ డెంగ్యూ కాజ్ చేసే వైరస్ అనేది సెవరల్ వేరియంట్స్గా అనేది ఉంటుంది. అందులో ఏంటంటే మనము ఒక 4 డిస్టింక్టివ్ వెరైటీస్ అంటారు. దాన్నే డెన్ 1 అంటారు, తర్వాత డెన్ 2 అంటారు, ఓకేనా, డెన్ 2, తర్వాత డెన్ 3, తర్వాత డెన్ 4, ఓకేనా. సో ఇలా 4 వెరైటీస్గా. ఈ పేర్లు ఏదో ఈజీగా ఉన్నాయి అనిపిస్తుంది కదన్నా, అవును. సో లేదంటే 4కి 4 పేర్లు పెట్టుంటే మనకు గుర్తుపెట్టుకోవడానికి అంత చుక్కలు కనిపించుంటాయి, అవునా. సో దట్ ఈస్ ఇట్. సో ఇక్కడ తర్వాత సిమ్టమ్స్ విషయానికి వస్తాం. డెంగ్యూ యొక్క సిమ్టమ్స్ విషయానికి వచ్చారంటే అసలు దీంట్లో ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే హై ఫీవర్ వస్తుంది, చాలా విపరీతమైన ఫీవర్ వస్తుంది. హెడ్ఏక్, చాలా విపరీతమైన హెడ్ఏక్స్ వస్తాయి. తర్వాత ఐ పెయిన్స్ వస్తుంది, ఓకేనా, ఐ వెనక, ఓకేనా, ఐ వెనక, ఓకేనా, ఐ బిహైండ్ అనేది కళ్ళ వెనక పక్క అంటే పెయిన్ అనేది వస్తుంది, కళ్ళు మంట వస్తుంది. బోన్ పెయిన్, ఓకేనా, బోన్ అంటే ఎముకల నొప్పి ఎక్కువ వస్తుంది, జాయింట్ పెయిన్ ఎక్కువ వస్తుంది. చాలా నరకంలా ఉంటుందన్న ఈ యొక్క డెంగ్యూ వచ్చిందంటే. సరే, ఇప్పుడు అంత దారుణమైన డెంగ్యూని ఎలా డిటెక్ట్ చేస్తాము? మనం డయాగ్నైజ్ అంటారు. సో డిటెక్ట్ అంటే ఏంటి? డయాగ్నైజ్ అంటే టెస్ట్ చేసి ఎలా ఉందా లేదా అనేది ఎలా కనుక్కుంటారంటే దట్ ఈస్ డన్ త్రూ బ్లడ్, ఓకేనా. బ్లడ్ ద్వారా టెస్ట్ చేస్తారు, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారానే డెంగ్యూ అనేది మనకు ఉందా లేదా అనేది చెప్తారు. సో అలాగే డెంగ్యూని కంట్రోల్ చేయడానికి ఏదైనా స్పెసిఫిక్ మెడిసిన్ ఉందా అంటే స్పెసిఫిక్గా ఈ మందు వేస్తే డెంగ్యూ తగ్గిపోద్ది అనేది ఉందా అంటే నో అనేదే దానికైనా ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్గా ఒక మందు వేస్తే తగ్గిపోతుంది. మందుకి ఏమంటారు? డెంగ్యూ వస్తే మంచిగా తినాలి, ఎనర్జీ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, న్యూట్రియంట్స్ ఇంటేక్ బాగుండాలి అని చెప్తూ ఉంటారు, అవునా. జ్యూసెస్ తాగమంటారు, ఫ్రెష్ జ్యూసెస్ తాగమంటారు. అంటే ఏంటి? దిస్ ఈస్ వాట్. ఈ డెంగ్యూ అనేది ఒక డ్రామాటికల్ ఇన్సిడెంట్, చాలా వరకు ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తుంది, చాలా వరకు ఏంటంటేనన్నా. సో ఇక్కడ అండర్ రిపోర్టెడ్ అంటున్నారు, అంటే డెంగ్యూ వచ్చిందని తెలియకుండానే WHO తరపు నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద అండర్, ఓకేనా, అండర్ రిపోర్టెడ్ అంటే ఏంటి? మీకు డెంగ్యూ వచ్చిందని తెలియకుండానే మీరు గడిచిపోతూ ఉంటారనమాట. సో ఇది ఎలా సాధ్యం అంటే చూడండి, సుమారుగా 39 కోట్ల మందికి, 39 crore మెంబర్స్కి ఇచ్చేసి డెంగ్యూ అనేది వస్తుందన్నమాట 1 ఇయర్కి. ఒక సంవత్సరానికి ఒక మన సోకాల్ ప్రపంచంలో 39 కోట్ల మందికి ఏంటంటే ఈ డెంగ్యూ అనేది వస్తుందన్నమాట. కాకపోతే ఇందులో మనకి సిమ్టమ్స్ చూపించేది ఎంతమందికి, ఓకేనా. సిమ్టమ్స్ అంటే ఏంటి? మీకు వచ్చిన తర్వాత మీకు సిమ్టమ్స్ అనేది ఎంతమందికి చూపిస్తుంది అంటే ఓన్లీ 9.6 crores మాత్రమే. అంటే ఏంటి? మీకు వచ్చిందనేది తెలియకుండా, సిమ్టమ్స్ రాకుండానే మీకు గడిచిపోతుంది అన్నమాట. కాకపోతే ఇండియాలో కూడా దీని యొక్క ప్రివలెన్స్ అనేది ఎక్కువగానే ఉంది. ఇండియాలో ఇంతవరకు రిపోర్ట్ అయిన కేసెస్లో 2018లో డెంగ్యూ వచ్చేసి 1 lakh కేసెస్ అనేది రిపోర్ట్ చేశారు, ఓకేనా. 2018లో 1 lakh కేసెస్, 2019లో 1.5 lakh కేసెస్. మొత్తానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టింగ్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఈ రిపోర్టింగ్ అంతా కూడా ఎవరు ఇచ్చారు అంటే మనకి మనకి ఏంటంటే నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్, ఓకేనా, నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్, ఓకేనా. సో మన ఇండియాలో సో ఇలా స్ప్రెడ్ అవుతున్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక ఏజెన్సీ ఉంది, అదే నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్, ఓకేనా, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో ఈ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటేనన్నా సో వారు ఏం చెప్తున్నారు అంటే దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్, ఇండియాలో విపరీతంగా అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే ఏజెన్సీ గుర్తుపెట్టుకోండి, NVBDCP. సో వీరేంటంటేనా ఒక నోడల్ ఏజెన్సీగా అనేది మన ఇండియాలో ఉంటున్న వెక్టార్ బోర్న్ డిసీజెస్, ముఖ్యంగా ఏంటంటే వీరు ఏ డిసీజెస్ని డీల్ చేస్తుంటే మలేరియా,
డెంగ్యూ, ఓకేనా. సో మలేరియా గురించి, డెంగ్యూ గురించి, తర్వాత లింఫావైట్, ఓకేనా ఓకేనా. సో యా, దట్స్ ఇట్. ఐ విల్ రైట్ లైక్ దిస్. యా, లింఫాటిక్ ఫైలేరియా కానీ, ఓకేనా. లింఫాటిక్ ఫైలేరియా కానీ, నెక్స్ట్ కాలా అజార్, ఈ డిసీజెస్ అంతా కూడా వారే రిపోర్టింగ్ అంతా కూడా చెక్ చేస్తూ అన్నిటిని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత ఎన్సిఫెలైటిస్, ఓకేనా. ఎన్సిఫెలైటిస్. నెక్స్ట్ ఏంటంటే చికెన్ గునియా. సో ఈ యొక్క డిసీజెస్ అంతా కూడా మొత్తం అబ్జర్వ్ చేసేది, రిపోర్ట్ చేసేది ఇవన్నీ కూడా ఈ ఏజెన్సీ ఎవరి కంట్రోల్లో ఫంక్షన్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో అనేది వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు తెలుసా, డెంగ్యూని బ్యాక్టీరియాతో కంట్రోల్ చేయొచ్చు. ఇదేం సార్ షాకింగ్గా ఉంది, వినడానికి కొత్తగా ఉందంటే అవునన్న, అది ఎలాగో నేను మీకు చెప్తాను. సో అంతకంటే ముందు చూడండి, డెంగ్యూని బ్యాక్టీరియాతో కంట్రోల్ చేయొచ్చు. దానికోసమే ఏంటంటేనా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటేనా వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్. సో వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ అంటే బ్యాక్టీరియా మీగ్గా ఎక్కించేది పాపం దోమకి ఎక్కిస్తారనమాట. ఇదేదో ట్విస్టీగా ఉంది కదా సార్ అంటారా? అవును, ఖచ్చితంగా. యాక్చువల్గా ఏంటంటేనా ఒక మస్కిటో తీసుకుంటారు, ఓకేనా. మస్కిటో అనేది తీసుకుంటారు. ఆ మస్కిటోకి ఏంటంటేనా సో ఒల్బాచియా అనేది ఒక బ్యాక్టీరియా అనమాట. ఒల్బాచియా బ్యాక్టీరియా అనేది ఎక్కిస్తారనమాట. సో చూడండి, ఒల్బాచియా బ్యాక్టీరియా అనేది ఏంటి, మనము దానికి ఇన్ఫెక్ట్ చేస్తారు. అంటే మనము చూడండి, మనకి జబ్బు రప్పించే దోమకి జబ్బు తెప్పిస్తామన్నమాట. సో ఇది ఎక్కడ టెస్ట్ చేశారు అంటే ఇండోనేషియాలో టెస్ట్ చేశారు, ఓకేనా. ఏంటంటే ఈ వోల్బాచియా బ్యాక్టీరియాని ఎత్తుకుపోయి దోమకు తగిలిచ్చేసి ఆ దోమని అలా పంపించేస్తారనమాట. ఆ దోమ ఏం చేస్తుంది, మిగతా దోమలతో బ్రీడింగు అన్నీ చేసుకుని లోకల్ మస్కిటోస్ అన్నిటితో కలగలిసిపోయి అన్ని మస్కిటోలు పాపం బ్యాక్టీరియాని పంపించేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ఇలా జరిగేదాన్ని ఏమంటామంటే, సో చూడండి, ఇవి ఇంటర్బ్రీడ్ అయ్యి బ్యాక్టీరియాని విచ్చలవిడిగా స్ప్రెడ్ చేసి అన్ని మస్కిటోస్ కూడా ఈ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో అందువల్లనే ఇది ఏంటంటే ఈ స్ట్రాటజీని ఏమంటారంటేనా పాపులేషన్ రిప్లేస్మెంట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ చేయడం వల్ల, ఓకేనా, ఆ యొక్క, ఓకేనా, సో ఈ దోమలు అనేది ఇన్ఫెక్ట్ అయ్యి, ఓకేనా, జబ్బు బారిన పడి మనకి జబ్బు తెప్పించే దోమలను మనం జబ్బు తెప్పించి చంపేస్తాం అనమాట. సో ఇలాంటి ఒక పద్ధతి ఫాలో అవ్వడం వల్ల సుమారుగా ఈ యొక్క డెంగ్యూ ఇన్సిడెన్స్ అనేది 77% రెడ్యూస్ అయిందంట. వినడానికి వినసొంపుగా షాకింగ్గా ఉంది కదా. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. అలాగే డెంగ్యూకి వ్యాక్సిన్ లేదా అంటే డెంగ్యూకి వ్యాక్సిన్ ఉంది. కానీ ఇక్కడ మనం చదివిన న్యూస్ ఏంటంటే మన ఇండియాలో తయారీ చేయబోతున్నారు, అదే న్యూస్. సో డెంగ్యూకి వ్యాక్సిన్ వచ్చేసి CYD-TDV అంటారు, లేదంటే డెంగ్ వ్యాక్సియా అంటారు, ఓకేనా. సో ఈ యొక్క వ్యాక్సియా అంటారు. సో ఇది ఏంటంటేనా యూఎస్లో అప్రూవ్ చేసింది. ఎవరు అప్రూవ్ చేశారు? 2019లో, ఓకేనా. 2019లో యూఎస్లో తయారు చేసిన ఒక వ్యాక్సిన్ అన్నమాట. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ బ్యూటీ ఆఫ్ దిస్ వ్యాక్సిన్. కాకపోతే ఇప్పుడు న్యూస్ ఏంటంటే మన ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు అనేది న్యూస్. మీకు తెలుసా, ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనేది. వ్యాక్సిన్ జబ్బుల గురించి ఎందుకు తెలుసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు డెంగ్యూ గురించి చెప్పాను, కానీ డైరెక్ట్గా 2017లో డైరెక్ట్ బిట్ ఒకటి వచ్చింది జికా వైరస్ గురించి. దేని గురించి? జికా వైరస్ గురించి. అందుకనే డిసీజెస్, బ్యాక్టీరియాస్ వచ్చినప్పుడు న్యూస్లో మనం చాలా చాకచక్యంగా, శ్రద్ధగా, డీటెయిల్గా, అద్భుతంగా చదవాలన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీ అందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే కరెంట్ అఫైర్స్ ఏంటంటే, సో హియర్ న్యూ అపాయింట్మెంట్. బట్ అపాయింట్మెంట్స్ జనరల్గా యూపీఎస్సీకి చదవం, బట్ ఇది నాట్ ఓన్లీ అపాయింట్మెంట్, దిస్ ఇస్ అపాయింట్మెంట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ చైర్మన్. సో యూపీఎస్సీకి కొత్త చైర్మన్ వచ్చేసారన్న, హీ ఈజ్ మనోజ్ సోనీ. సో ఎవరు? మనోజ్ సోనీ వచ్చేసి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్లో. వారిని ఏంటంటేనన్నా కొత్త చైర్మన్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అనేది అపాయింట్ చేసినారు. సో ఆల్రెడీ ఏంటంటేనన్నా వారు ఇంతకుముందు ఏంటంటే ఇన్ఛార్జ్గా అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇతను ఏంటంటే యూపీఎస్సీలో, ఓకేనా, ఒక మెంబర్గా అనేది జూన్ 2017లో జాయిన్ అయ్యారు, ఓకేనా. సో సింపుల్ థింగ్స్. బట్ ఇవన్నీ కాదు మనకి ఎగ్జామ్లో అడిగేది. అసలు ఈ మనోజ్ సోనీని పక్కన పెట్టారంటే ఇది ఫ్యాక్ట్. మనకేంటంటేనా యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకేనా, యూపీఎస్సీ అపాయింట్మెంట్స్ కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు నుంచి కూడా రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఫంక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ యూపీఎస్సీ క్రియేషన్ కానీ అన్నీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్. యూపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్, ఓకేనా, కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే ఆర్టికల్ 312. సో A312 అంటే ఆర్టికల్ 312 అనుసరించి ఏంటంటేనన్నా పార్లమెంట్కి పవర్ ఉంది. సో దాంట్లో ఏం చెప్తారు?
పార్లమెంట్కి అనేది పవర్ ఉంటుంది. పార్లమెంట్ అనేది ఏంటంటే నాన్న 1 or 2, ఓకేనా, 1 or 2 ఒకటి లేదంటే 2 ఎన్నైనా కానీ వారికి నచ్చినటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది స్థాపించవచ్చు అంట. అంటే AIS, ఓకేనా, ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ అనేది చేయొచ్చు. సో అదే ఇక్కడ క్లియర్గా అనేది చెప్తున్నారు. సో తర్వాత తీసుకున్నారు అంటే ఇక్కడ, ఓకేనా, సో ఈ సర్వీసెస్కి అంతా కూడా రిక్రూట్మెంట్, ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఆర్టికల్ 312 నుంచి ఫామ్ చేస్తే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్కి రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి చేస్తారంటే UPSC. సో ఏంటి, UPSC. ఈ రిక్రూట్మెంట్, ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్మెంట్ అనేది UPSC ద్వారానే చేయడం అనేది జరుగుతుంది. మీరంతా కూడా రాస్తున్న ఎగ్జామ్ ఇదేనన్నా. అలాగే ఇతర అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, సో అదే ఆర్టికల్స్లో ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, సో అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా విధానాన్ని, గవర్నెన్స్ని మెరుగుపరచడానికి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కోసం ఏంటంటే నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కూడా SPSCs అంటే స్టేట్, ఓకేనా, స్టేట్ తరపు నుంచి కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అలాగే UPSC అనేది యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో ఇదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఉంటున్న రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. తర్వాత ఏంటంటేనన్నా ఇంకొకటి UPSC గురించి మీరు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైనదంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అని తెలుసు, కానీ ఇది ఎవరికి అండర్లో ఉందంటే నో. అందుకోసమే దీన్ని ఏమంటాం, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీ. ఇప్పటి నుంచి ఏంటంటే నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ బాడీ తెలుసుకోవడం కాదు, మీరు ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాలా లిమిటెడ్ ఉంటాయి. అవి ఏవో కూడా కమెంట్ సెక్షన్లో తెలిస్తే కమెంట్ చేయండి, లేదంటే తెలుసుకొని మీరు చదువుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇండియాలో ఏవి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క UPSC యొక్క, సో చూడండి UPSCలో చూడండి, UPSC ఫామ్ అవడానికి ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా. ఆర్టికల్ 312లో ఏం చెప్పిందంటే పార్లమెంట్లో ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ ఆల్ ఇండియా సర్వీస్ స్థాపించుకోవచ్చు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అవి రూపొందించినప్పుడు వాటికి రిక్రూట్మెంట్ UPSC చేస్తాం. అలాగే ఈ UPSC అనేది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు UPSC అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే UPSC యొక్క మెంబర్సు, అపాయింట్మెంట్సు, ప్రొసీజర్సు, పవర్సు అంటే ఏంటి. సో ఇక్కడ ఏమి ఇవ్వడం జరుగుతుంది, కంపోజిషన్, UPSCలో ఎవరెవరు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు అనే ఒక కంపోజిషన్ కానీ, అపాయింట్మెంట్ ప్రొసీజర్ కానీ, ఓకేనా, అపాయింట్మెంట్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే ఒక ప్రొసీజర్స్ కానీ, రిమూవల్, అక్కడున్న మెంబర్స్ మనం రిమూవ్ చేసేవచ్చా, ఒకవేళ రిమూవల్ చేస్తే ఏ కండిషన్స్లో, అలాగే వాళ్ళకి ఏం పవర్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి ఏ ఫంక్షన్స్ ఉంటాయి అనేవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో తెలపబడింది. అంటే క్లియర్ కట్గా తెలపబడింది. అందులో అతి ముఖ్యంగా ఏంటంటే పార్ట్ 14లో ఇంకా చెప్పాలి అంటే ఆర్టికల్ వారీగా చెప్పాలంటే ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 315 నుంచి కూడా 323 వరకు మనకి క్లియర్గా పైన చెప్పిన కంపోజిషన్, అపాయింట్మెంట్, రిమూవల్, ఫంక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా ఏం చేయాలి అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. సో ఈ 315 ఆర్టికల్ నుంచి చూసుకున్నారు అంటే ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉండాలన్న. సో కైండ్లీ ఇది మీ పాలిటీ క్లాస్లో చెప్తారు. అక్కడ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫామ్, అది కాన్స్టిట్యూషన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తర్వాత అపాయింట్మెంట్, రిమూవల్, ఒక్కొక్కటి పవర్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత అనేది చెప్తుంటారు. సో క్లియర్గా ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే అపాయింట్మెంట్ విషయానికి వస్తాను. సో ఇవన్నీ ఆర్టికల్ తెలుసు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, చైర్మన్ అయినా, ఓకేనా, చైర్మన్ అయినా అలాగే మెంబర్స్ అయినా, సో UPSC మెంబర్స్ అయినా కానీ వాళ్ళని ఏంటంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ గారే అపాయింట్ అనేది చేస్తారు. అంటే మన ఇండియా యొక్క ప్రెసిడెంటే అపాయింట్ అనేది చేస్తారు. సో అలాగే టర్మ్, వారు ఎంతకాలం ఆఫీస్లో ఉంటారు. సో టర్మ్ విషయానికి తీసుకున్నామంటే 6 years, ఓకేనా, 6 years అన్న ఉంటారు. ఆర్, ఓకేనా, 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్. అంటే ఒకటి 6 years అన్నా ఉండొచ్చు, లేదంటే 65 సంవత్సరాలు, ఓకేనా, 65 years ఆఫ్ ఏజ్ వచ్చేంతవరకు అయినా కానీ ఉండొచ్చు, ఓకేనా. అలాగే రీఅపాయింట్మెంట్ పాసిబులా అంటే ఒకసారి అపాయింట్ అయిన వాళ్ళని మళ్ళీ ఏదైనా పోస్టింగ్ మనకి ఈ యొక్క UPSCలో అపాయింట్మెంట్ పాసిబుల్ అంటే నో. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రీఅపాయింట్మెంట్ అనేది ఇన్ఎలిజిబుల్. ఏమంటాం మనం, ఇన్ఎలిజిబుల్ అంటే అపాయింట్మెంట్ అనేది చేయలేము. సరే, ఇప్పుడు రిజిగ్నేషన్. సో రిజిగ్నేషన్ చేయాలి అనుకున్నానంటే సో వారు ఎలా చేయొచ్చు, రిజిగ్నేషన్ ఎలా చేయొచ్చు, ఎవరికి చేయాలి. రిజిగ్నేషన్ చేసి ఎప్పుడైనా కానీ UPSC మెంబర్ ఎవరైతే ఉన్నారో అండ్ UPSC చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ఖచ్చితంగా రిటర్న్ రిజిగ్నేషన్ చేయాలి. ఆ రిటర్న్ అనేది ఎవరికి ఇవ్వాలంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి, ఓకేనా. మన ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏంటంటే వాళ్ళు రిటర్న్ రూపంలో రిజిగ్నేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిజిగ్నేషన్ కాకుండా రిమూవల్ కానీ, వారిని రిమూవల్ చేయడానికి ఛాన్స్ ఉందా,
లేదంటే సస్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉందా, సస్పెన్షన్ చేయడానికి ఛాన్స్ ఉందా, అలాగుంటే ఎవరు చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చైర్మన్ అయినా లేదంటే ఇతర మెంబర్స్ అయినా కానీ సో ఖచ్చితంగా ఏంటంటేనా సో రిమూవల్ అవుతుందంటే సో ఆఫీస్ ఆఫ్ ఆర్డర్, ఓకేనా. సో ఖచ్చితంగా ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ఆర్డర్ అంటే అది ఎవరి దగ్గర నుంచి పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఆర్డర్ వచ్చేసి ఖచ్చితంగా ప్రెసిడెంట్, ఓకేనా. ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ని అనుసరించే వాళ్ళని ఏంటంటేనా రిమూవ్ చేయడం అనేది లేదంటే ఇక్కడ సస్పెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో కాకపోతే ఇక్కడ రిమూవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో ఇక్కడ కొన్ని కండిషన్స్, ఓకేనా. రిమూవల్ చేయాలి అంటే దానికి కండిషన్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం. రిమూవల్ చేయొచ్చు కానీ దాన్ని చేయడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా కండిషన్స్ విషయానికి వచ్చామంటే ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో చూడండి ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే దివాలా తీసేయడం, ఓకేనా. సో ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనా ఏదైనా కానీ ఆ ఇన్సాల్వెంట్ అనేది తన డ్యూటీలో ఉన్నప్పుడు కానీ అపాయింట్మెంట్ అయిన తర్వాత కానీ, ఓకేనా. సో అతను ఏంటంటేనా తన యొక్క ఎంప్లాయ్మెంట్కి అవుట్ సైడ్ ఏదైనా కానీ ఇలాంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యింటే అప్పుడు. తర్వాత అన్సౌండ్ మైండ్ అంటారు, ఓకేనా. అన్సౌండ్ మైండ్ అంటారు, ఓకేనా. సో ఇక్కడ మెడికల్గా వచ్చేసి తన యొక్క ఓకేనా బాడీ కానీ అలాగే మైండ్ కానీ స్టెబుల్గా లేదు అనే ఒక విషయం క్లారిఫై అంటే అలాంటప్పుడు ఏంటంటేనా రిమూవల్ అనేది చేయొచ్చు అనమాట. తర్వాత ఏంటంటేనా ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మీ పాలిటీ క్లాసెస్లో చాలా అద్భుతంగా అనేది మళ్ళీ కూడా మీకు క్లియర్గా అందిస్తారు. అక్కడ ఇంకా డీటెయిల్గా పాలిటీ క్లాస్ అయినప్పుడు ఇంకా డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుంది అక్కడ. తర్వాత ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం అంటే తన యొక్క శాలరీస్ అయినా, ఓకేనా, శాలరీస్ అయినా, తర్వాత తనకు ఇస్తున్న అలవెన్సెస్ అయినా, ఓకేనా, అలవెన్సెస్ ఏమి ఇస్తున్నారో ఆ అలవెన్సెస్ అయినా, తర్వాత పెన్షన్స్ అయినా ఏదైనా కానీ ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఖచ్చితంగా ఏంటి ఆ కమిషన్ కానీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎందులో నుంచి తీసుకుంటారు, కన్సాలిడేటెడ్, ఓకేనా, కన్సాలిడేటెడ్ ఫండ్, ఓకేనా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వారు తీసుకుంటారు. సో అలాగే ఏంటంటే వారు రిపోర్ట్స్ ఎవరికి సబ్మిట్ చేస్తారు, రిపోర్ట్స్ విషయాన్ని తీసుకున్నా అంటే వారు రిపోర్ట్స్ అంతా కూడా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు, ఓకేనా, ప్రెసిడెంట్గానే సబ్మిట్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఏంటంటే ఆ యొక్క రీజన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ కూడా హౌస్ ఆఫ్ పార్లమెంట్లో అనేది ప్రెజెంట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ అన్నమాట, ఓకేనా. రీసెంట్గా సో యూఎస్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చిందన్న, ఆ రిపోర్ట్ని మన ఇండియా చాలా గట్టిగా అనేది వ్యతిరేకించింది. సో ఇది రిలీజియస్ ఫ్రీడమ్ గురించి, సో ఓకేనా, రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఆ రిపోర్ట్ ఏంటి, ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకించింది అనేది చూద్దాం, ఓకేనా. సో ఇది మీకు జిఎస్ పేపర్ 2లోనే గవర్నెన్స్లో వాటిలో మీకు ఉంటుంది. దట్ ఈస్ వాట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. యూఎస్కి చెందిన ఒక ఏజెన్సీ, దాన్ని ఏమంటారంటేనా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు వచ్చేసి ఇంటర్నేషనల్, సో ఏమంటారు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్, ఓకేనా, రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్, ఓకేనా. రిలీజియస్ ఫ్రీడమ్ గురించి వారు ఇచ్చిన ఒక రిపోర్టే 2023లో ఇచ్చారు, ఓకేనా. సో ఇది యాక్చువల్గా అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిగా ఇచ్చింది కాదు, ఇది డైరెక్ట్గా ఏంటంటే యూఎస్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది, ఓకేనా. దాన్ని ఏమంటారంటే యూఎస్ కమిషన్. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఏమంటే ఏ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీ కాదు, గుర్తుపెట్టుకోండి. యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. సో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే మతవారీగా ఉంటున్న ఫ్రీడమ్ గురించి వారు స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే యూఎస్, ఓకేనా, USCIRF. సో USCIRF అన్నారు, వారి తరపు నుంచి 2023 రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఏంటంటేనన్నా ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ప్రాపర్గా లేదు అనేది తెలిపారు. చూడండి ఇక్కడ చూడండి. సో రిజెక్టింగ్ ద యూఎస్ గవర్నమెంట్, సో యూఎస్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ని అనేది ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ని మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తరపు నుంచి స్ట్రాంగ్గా అనేది రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు ప్రచారము, రాంగ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఇట్స్ ఎట్ ద స్టేట్ ఆఫ్ మోటివేటెడ్, కావాలని మన ఇండియాని రిలీజియస్ ఫ్రీడమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే చాలా వరకు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళితుల పట్ల వైలెన్స్ ఎక్కువగా ఉంది, డామినెన్స్ ఎక్కువగా ఉంది, వాళ్ళకంటూ ఫ్రీడమ్ లేదు అనేది చెప్పారన్నమాట. బట్ ఇవంతా కూడా అబద్ధం, ఇవంతా కూడా ఒక మీడియేటెడ్ ఒక డెసిషన్ అనేది చెప్పారు. సో కాకపోతే ఇది ఇంటర్నేషనల్ వారీగా ఇవ్వబడిన ఆర్గనైజేషన్ కాదు. ఈ USCIRF అనేది ఒక ఇండిపెండెంట్, ఓకేనా, ఇండిపెండెంట్గా ఉంటున్న ఒక ఆర్గనైజేషన్. ఈ ఇండిపెండెంట్గా ఉంటున్న ఆర్గనైజేషన్ అనేది యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి చెందింది, ఓకేనా, యూఎస్ గవర్నమెంట్కి చెందింది, ఓకేనా, యూఎస్ గవర్నమెంట్కి చెందింది. వారు ముఖ్యంగా ఏంటంటే యూఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ కాంగ్రెస్కి వారు ఏంటంటే ఒక అడ్వైజరీ అనమాట, ఓకేనా, ఒక అడ్వైజరీ మాత్రమే. అలాగే వారి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందంటే
వాషింగ్టన్, ఎక్కడుంది, వాషింగ్టన్లో అనేది ఉందన్నమాట. సో వీరు యూఎస్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా యాక్చువల్గా ఒక చట్టాన్ని పాస్ చేశారు. సో ఆ చట్టాన్ని అనుసరించే దీన్ని స్థాపించడం అనేది జరిగింది. సో దాన్ని ఏమంటే ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్, ఓకేనా, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది పాస్ చేశారు. ఆ ఫ్రీడమ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీడమ్ యాక్ట్ అనేది 1998లో పాస్ చేశారు. ఆ యాక్ట్ని అనుసరించి దీన్ని ఏంటంటే సో వారు తీసుకొచ్చారు. అంటే ఏంటంటేనన్నా ఎప్పుడైతే ఈ యాక్ట్ తీసుకొచ్చారో ఇది చాలా వరకు కొన్ని రికమెండేషన్స్ అనేది చేసింది. కాకపోతే ఆ రికమెండేషన్స్ అనేది ఈ యాక్ట్ సరిగా పనిచేయలేదనేసి ఆ రికమెండేషన్ అనుసరించే యుఎస్సిఐఆర్ఎఫ్ అనేది ఫామ్ చేశారు. సో దాని తర్వాత వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ట్రెడిషనల్ సో కాల్ ఏంటంటే రిలీజియస్ రైట్స్ వాటిని అబ్జర్వ్ చేసి వాటిని అనుసరించి అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో వారు చెప్పిన విషయం ఏంటంటే వారు ఇంక్లూడ్ చేసిందంటే మనకి రిలీజియస్ కన్వర్షన్ పట్ల ఇండియాలో రిలీజియస్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయంట. ఇట్స్ ఏ పోర్ట్రేయింగ్ అన్న, మన ఇండియాని మత కలహాల రూపంలో పోర్ట్రే చేస్తేనే వాళ్ళకి సంబరాల్లా ఉంటుందేమో. మన ఇండియన్స్ అనేది ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని జాతి, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనం ఎప్పుడూ కూడా ఒక ఇండియన్స్ అనే ఒక వర్డ్తో చాలా ఇంటర్ కనెక్ట్గా అనేది మనం ఉంటాం. కాకపోతే వీరేంటంటేనన్నా వీరి రిపోర్ట్లు ఏంటంటే కన్వర్షన్, ఇంటర్ఫెయిత్ రిలేషన్షిప్, హిజాబ్ ఇష్యూ, ఓకేనా, హిజాబ్ ఇష్యూస్ కానీ, కౌ స్లాటర్ ఇష్యూస్ కానీ, ఓకేనా, కౌ స్లాటర్స్ ఇష్యూస్ కానీ, తర్వాత ఏంటంటేనన్నా ఒక సిటిజన్షిప్ యాక్ట్ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా మెయిన్ ఇష్యూస్గా అనేది తెలుపుతూ వాటి వల్ల ఏంటంటే మైనారిటీస్ మన ఇండియాలో సఫర్ అవుతున్నటువంటి విధంగా, రిలీజియస్ ఫ్రీడమ్ లేనటువంటి విధంగా అనేది తెలపడం అనేది జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ ట్రూత్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎంతైనా కానీ మనం కూడా ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇండియాలో కూడా మనం అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అని కూడా మనం థింక్ చేసుకోవచ్చు. సో ఇదే ఈ యొక్క ఆర్టికల్ సంబంధితమైన కంటెంట్ అనమాట. రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ రిపోర్ట్ ఏంటో మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. అలాగే స్టూడెంట్స్, ఎవరైతే ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మరీ చెప్తున్నాను, ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే తెలుగు మీడియంలో మొట్టమొదటిసారిగా మనం లాంచ్ చేసాం. సో క్వాలిటేటివ్ ఫ్యాకల్టీతో అద్భుతమైన సబ్జెక్ట్స్తో మీకు తెలుగు మీడియంలో పర్టికులర్గా అనేది మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే ఇంగ్లీష్ మీడియం కావాలి అనుకున్నారు అంటే మీకు 15,000 ఫీజ్. అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అందిస్తున్నాం కాబట్టి ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా సజెస్ట్ చేయండి. దిస్ విల్ హెల్ప్ దెమ్ లాట్ మోర్ అన్నమాట. సో గైస్, సో ఈ ఆర్టికల్ అనేది రీడబుల్ ఆర్టికల్గా చూద్దాము. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఓకేనా. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపు నుంచి కూడా ఏంటంటేనన్నా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరుగుతున్న కాలంలో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అనేది క్లియర్ కట్గా తెలుపుతున్నారు. మనము ఈ మధ్య చూడొచ్చు వెరీ చైల్డిష్ ఏజ్, ఒక 13 ఏజ్, ఈవెన్ 15, 18లోగా ఉంటున్న వారందరూ కూడా చైల్డ్. సో వారిని అబ్యూస్ చేసినప్పుడు కూడా చైల్డ్ అబ్యూస్ కేటగిరీలోనే వస్తుంది. సో ఇంకా చాలా ముఖ్యంగా మనం చూస్తున్నారు అంటే చాలా చిన్నపిల్లలంతా కూడా సోషల్ మీడియాలో, సో ఇది కూడా మీకు జిఎస్ పేపర్ 2 ఆర్టికల్ వస్తుంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా అవుతూ అందులో పాటు, ఓకేనా, చాలామంది ఏంటంటేనన్నా సో చైల్డ్ అబ్యూస్కి అనేది గురవుతూ ఉన్నారు. సో అబ్యూస్ అనే పదం మీద నేను మాత్రం ఒక విషయం చెప్పాలనుకున్నాను. సోషల్ మీడియా అనేది ఒక మేజర్ జోన్గా అబ్యూస్గా అనేది మారిపోతుంది. నాట్ ఓన్లీ చైల్డ్ అబ్యూస్, మీరు జనరల్గా తీసుకోండి, ఒక అబ్యూజివ్ వర్డ్స్ కానీ, అబ్యూజివ్ ఎలిమెంట్స్ కానీ ఒక మనిషి యొక్క క్యారెక్టరైజేషన్ని, ఒక సొసైటీ యొక్క చూపుని, సొసైటీ యొక్క ఆలోచనని బయట పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియా అనేది సొసైటీ యొక్క రియాలిటీని బయట పెడుతున్న ఒక ప్లేస్. బట్ నాట్ ద సొసైటీ, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ లైక్ దట్. బట్ థింగ్ ఈజ్ దట్ అబ్యూస్ అనేది ఒక కామన్ ఎలిమెంట్ అయిపోయింది సోషల్ మీడియాలో. సో కాకపోతే ఇక్కడ చూస్తున్నది అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్, ఓకేనా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపు నుంచి వారు ఏం చెప్తున్నారు అంటే చైల్డ్ అబ్యూస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే సువోమోటో కాగ్నిసెన్స్. సో సువోమోటో కాగ్నిసెన్స్ అంటే ఏంటి, సువోమోటో అంటే ఏంటి అనేది చూడండి. సువోమోటో అంటే దానికి మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ ఎవరో కంప్లైంట్ చేస్తే దాన్ని స్టడీ చేయడం కాదు, ఓకేనా, ఓన్ యాక్షన్. సో చూడండి, ఒక ఆర్గనైజేషన్ అని తనంతట తాను ఒక విషయాన్ని తీసుకుని వాటి మీద స్టడీ చేస్తుందంటే దాన్ని సువోమోటో. అంటే ఎవరో కంప్లైంట్ చేస్తే కాదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది దీని మీద యాక్షన్ తీసుకుంది. వారంతట వారే మీడియా రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు చెక్ చేసిన దాంట్లో ఏంటంటే సుమారుగా 250 నుంచి 300% అనేది మన యొక్క సో కాల్డ్ చైల్డ్ అబ్యూస్ కేసెస్ అనేది ఈ మధ్యకాలంలో చైల్డ్ సెక్షువల్, ఓకేనా, అబ్యూస్ మెటీరియల్ CSAM అంటారు, ఓకేనా, CSAM అంటారు. సో ఇది ఇంక్రీజ్ అవుతున్నట్టు చెప్తున్నారు. అంటే ఏంటి, సోషల్ మీడియాలో చైల్డ్ అబ్యూస్ అనేది చాలా వరకు 250 నుంచి 300% హైగా ఉంది. అలాగే ఏంటంటేనన్నా సో చాలా వరకు కంటెంట్ అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేసే
ఫారిన్ ఆరిజిన్, సో అంటే ఇంటర్నేషనల్ లొకేషన్స్ నుంచి కూడా ఎక్కువగా ట్రేస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంతా కూడా ఏంటంటే ఇలాంటి చైల్డ్ అబ్యూసెస్ కేసెస్, చైల్డ్ అబ్యూస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటేనన్నా క్లియర్గా అబ్జర్వ్ అనేది చేస్తూనే ఉన్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఇవంతా కూడా మానవ హక్కుల యొక్క ఉల్లంఘన. సో అంటే ఒక సగటు వ్యక్తి యొక్క లైఫ్, లిబర్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద సిటిజన్ని ఇది ఒక టేక్లో పెట్టినట్టు, అంటే ఏంటంటే ఇబ్బంది చేసినట్టు, ప్రాబ్లం అయినట్టు. అలాగే ఒక యంగ్ చిల్డ్రన్ వచ్చేసి ఒకవేళ సెక్షువల్ అబ్యూస్ ఇన్ సోషల్ మీడియా కానీ ఇతర అబ్యూస్కి గురయ్యారు అంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, చాలా దారుణమైన స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో వాళ్ళ లైఫ్ మీద అది అతిపెద్ద ప్రభావాన్ని, చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది చెప్తున్నాను. సో అలాగే కమిషన్ అనేది ఏంటంటే ఇలాంటి ఇల్ ఎఫెక్ట్స్ మీద, ఆన్లైన్ సీసామ్స్ మీద, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద ఏంటంటేనన్నా చాలా వరకు నిఘా ఉంచుతూ ఇవి ఎప్పటికైనా కానీ ఒక పిల్లల యొక్క సైకాలజికల్ డ్యామేజ్, అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిలో అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది, చాలా పెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అనేది చెబుతూ ఉన్నారు. సో ఇది రీసెంట్గా ప్రొవైడ్ చేసిన రిపోర్ట్స్. సో అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ తరపు నుంచి కూడా ఏంటంటే వారు క్లియర్గా అనేది స్టడీ చేస్తున్నారు. సో వాటి యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్స్ అనేది చేస్తున్నారు. సో మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ కేసెస్ పైన మనకి దొరికిన న్యూస్ ఇన్ఫర్మేషన్లో సుమారుగా ఏంటంటే 4,50,000 కేసెస్ అనేది సుమారుగా సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్స్ మీద రిపోర్ట్ అనేది అయ్యాయి అన్నారు. సుమారుగా 2023లో మాత్రమే. అంటే ఏంటి, చైల్డ్ అబ్యూస్ అనేది. సో గైస్, పిల్లలకు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అలాగే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రాంగ్. ఇంకొకటి ఏంటంటేనన్నా సోషల్ మీడియా ఎంత నెగటివ్ ఉందో అంత పాజిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉంది. మన కాలంలో ఒక 10 సంవత్సరాలకు ముందు మనం నేర్చుకున్న నాలెడ్జ్ కన్నా కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పిల్లలు పొందుతున్న నాలెడ్జ్ కూడా ఎక్కువ. సో అందువల్ల కంప్లీట్లీ రిజెక్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్గా ఉంటుంది. సో అలా కూడా మనం తీసుకోకూడదు. ఇప్పుడు కూడా ఎథిక్స్లో ఇలాంటి స్టడీస్ మీకు వస్తుంది. అలాంటప్పుడు మీరు న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది అంటే సో మోర్ దెన్ జస్ట్ ఏంటంటేనన్నా అవాయిడ్ చేయడానికన్నా కానీ మనం ఏంటంటేనన్నా సో ఇక్కడ సో పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. సో పేరెంటల్ సపోర్ట్ అనేది ఉండాలి. సో పిల్లలకి మెయిన్గా ఏంటంటేనన్నా సో ఎల్డర్లీ సపోర్ట్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కంటెంట్స్ అనేది మనం బ్లాక్ చేసే విధంగా ఫిల్టర్స్ అనేది ఉండాలి. సో అంటే ఫిల్టర్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే చైల్డ్ ఫిల్టర్స్ అనేది ఉండాలి. సో ఇలాంటి వాటి మీద ఏంటంటేనా చాలా వరకు ఏంటంటేనా సో బెటర్ యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటేనా ఇట్ విల్ ప్రొవైడ్ ఏ గుడ్ సైన్ అనేది చెప్తున్నాను. సో అలాగే ఏంటంటేనా రీసెంట్ టైమ్స్లో ఏంటంటేనా ఈ కేసెస్ అనేది చూసుకున్నారండి. 2022లో 2 lakhs, 2021లో 1,60,000, 2020లో ఓన్లీ 17,000. కానీ ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం కూడా ఇది పీక్ లెవెల్కి పెరుగుతూ ఉంది. సో చూడండి ఇప్పుడే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా రానున్న కాలంలో ఈ చైల్డ్ అబ్యూస్ అనేది అది కూడా సోషల్ మీడియా చైల్డ్ అబ్యూస్, ఓకేనా, సోషల్ మీడియా చైల్డ్ అబ్యూస్ అనేది అతిపెద్ద సమస్యగా అనేది మారుతుంది. అలాగే ఏంటంటే ఇది పిల్లల పట్ల అతిపెద్ద ప్రభావాన్ని అనేది సృష్టిస్తుంది. వారి యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే తెలివితేటల పైన, ఎమోషనల్ బ్యాలెన్స్ పైన, సైకలాజికల్ ఇంపాక్ట్ పైన చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది అనేసి చెబుతున్నారు. సో అందువల్లనే చాలా జాగ్రత్తగా అనేది రానున్న జనరేషన్ వ్యవహరించాలనేది దీని ద్వారానే మనకి క్లియర్ కట్గా అనేది కనిపిస్తుంది అన్నమాట. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ కంటెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి అన్న. సో ఇక్కడ చూడండి కొలీజియం. సో కొలీజియం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కొలీజియం వచ్చేసి ఏపీ చీఫ్ జస్టిస్ మరియు సీనియర్ అడ్వకేట్ అని సుప్రీంకోర్టు జడ్జెస్గా అనేది రికమెండ్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ అయిన ప్రశాంత్ కుమార్ మిశ్రా, అలాగే చూడండి సీనియర్ అడ్వకేట్ అయిన కేవి విశ్వనాథ్, ఓకేనా. సో వారిద్దరిని కూడా ఏంటంటే రికమెండేషన్ అనేది చేస్తున్నారు సో కాల్డ్ సుప్రీంకోర్టుకి. సో ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జికి రికమెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే జిఎస్ పేపర్ 2లో కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, ఓకేనా. కొలీజియం అనే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం చాలా క్లియర్గా అనేది తెలుసుకుందాం. సో కొలీజియం సిస్టంలో ఏంటంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ దేనికి ముఖ్యంగా ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో ఎందుకు ఇది ముఖ్యంగా అపాయింట్మెంట్, ఓకేనా, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో ఎవరిని జడ్జిగా అపాయింట్ చేయాలి, జడ్జెస్, అది కూడా ఏంటంటేనన్నా సో ముఖ్యంగా ఏంటంటే సుప్రీంకోర్టు, ఓకేనా, సుప్రీంకోర్టు జడ్జెస్ని వారిని అపాయింట్ చేయడానికి
ఎవాల్వ్ అయిన సిస్టమ్ అంటే ఇది ఒక్కసారిగా కొలీజియం అనేది రాలేదు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ జడ్జెస్ కేసు ఒకటి జరుగుతుంది, సెకండ్ జడ్జెస్ కేసు జరుగుతుంది, థర్డ్ జడ్జెస్ కేసు, ఓకేనా, థర్డ్ జడ్జెస్ కేసు. సో ఇలా చూడండి, ఈ 3 జడ్జెస్ కేసెస్ జరిగిన తర్వాత ఎవల్యూషన్ అంటే ఏంటి, మెల్లమెల్లగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా అనేది ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఏర్పడింది. ఇది సిస్టమ్గా ఎవాల్వ్ అయిందని ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా ఒక ఆర్డరు ఒక ఆర్గనైజేషను అలా రాలేదు. ఇది మెల్లమెల్లగా అంటే ఒక కాలాన్ని బట్టి చేంజ్ అవుతూ ఆ జడ్జిమెంట్స్తో పాటు మారుతూ అనేది వచ్చింది. అలాగే ఏంటంటేనన్నా కాన్స్టిట్యూషన్లో కొలీజియం ఇచ్చిందా అనేది, ఓకేనా, నో మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో నో మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో అంటే కొలీజియం అనేది ఏంటి, మన కాన్స్టిట్యూషనల్ కాదు. సో చూడండి ఏంటది, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మనకి కొలీజియం అనేది ఏర్పరచలేదు. కాకపోతే ఎలా వచ్చింది కొలీజియం అనేది ఏంటంటేనన్నా రికమెండేషన్స్తో ఎవాల్యుయేషన్స్తో వచ్చింది. ముఖ్యంగా ఏంటి, అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు, అలాగే హయ్యర్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అపాయింట్ చేయడానికైనా రికమెండేషన్స్ వాళ్ళు ఇస్తారు. అపాయింట్మెంట్ చేయరు, రికమెండేషన్స్. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్కి ఏం చేస్తారు, వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు. అంటే వాళ్ళు ఎవరు అపాయింట్ అవ్వాలని ప్రతిపాదిస్తారు. సో వాళ్ళు ఏంటి అక్కడి నుంచి ఏంటంటే రికమెండేషన్స్ ఇస్తారు. సో ముఖ్యంగా ఏంటి, ఎవరికి రికమెండ్ చేస్తారు, సో చూడండి, సో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్న. గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ గారు కదా, సో గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ఓకేనా, అపాయింట్ చేస్తారు. కానీ వారికి వస్తున్న రికమెండేషన్స్, సో గవర్నమెంట్ అయినా ప్రెసిడెంట్ అయినా రికమెండేషన్స్ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే ఆ రికమెండేషన్ కొలీజియం నుంచి వస్తుంది అనమాట. ఇది కొలీజియం యొక్క పవర్. కానీ కొలీజియం అంటే ఏంటో, ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క సిస్టమ్ ఎలా ఫంక్షన్ చేస్తుందంటేనన్నా ఈ కొలీజియంలో ఎవరు ఉంటారు అంటే కొలీజియంలో 1+4 అంటే ఒకరు CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిగతా 4 అంటే సీనియర్ జడ్జెస్, ఓకేనా, సీనియర్ మోస్ట్ అంటే ఎవరైతే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలా సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అంటే సుప్రీంకోర్టుకి చెందిన సీనియర్ మోస్ట్ జడ్జిలు 4, ఒక CJI, వీళ్ళు అందరినీ కలగలిస్తేనే వారిని ఏమంటారంటే సో కాల్ కొలీజియం అంటారు. సో ఈ కొలీజియం అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొలీజియంలో ఏంటంటే వీరు ఉంటారు. సో వీరి యొక్క రికమెండేషన్ 1+4 స్ట్రక్చర్లో ఉంటున్న ఈ కొలీజియం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఓకేనా. అపాయింట్మెంట్ అంటే జడ్జిలు ఉంటారు చూసారా సుప్రీంకోర్టుకి, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయడం కానీ, అలాగే CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం కానీ, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. సో ఇప్పుడు చూడండి, హైకోర్టు జడ్జిలు ఉంటారు చూసారా, హైకోర్టు యొక్క జడ్జెస్ ఉంటారు కదా, సో వారిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా వీరి యొక్క మెయిన్ పని. సో ఇది కొలీజియం. ఇది కాకుండా ఇంకొక కొలీజియం కూడా ఉంది నాన్న. సో అంటే ఇంకొక సపరేట్ కొలీజియం ఒకటి ఉంది. ఆ సపరేట్ కొలీజియం వేరు. ఆ సపరేట్ కొలీజియం అంటే ఏంటంటేనా, ఇది ముఖ్యంగా ఏంటంటేనా ఇది కొద్దిగా సబార్డినేట్ లెవెల్ అపాయింట్మెంట్ అంటాం. సో ఇందులో ఏంటంటేనా 1+, ఓకేనా, 1+3. ఇందులో ఏంటంటేనా CJI, ఓకేనా, CJI. సో ఇందులో చూడండి CJI ప్లస్ ముఖ్యంగా ఏంటంటేనా 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనేవి ఉంటారు, ఓకేనా. సో అంటే ఏంటంటే చిన్న కరెక్షన్ అన్న, ఇది నాట్ 3, 2, 1+2 స్ట్రక్చర్, మొత్తం టోటల్ 3, 1+2 CJI ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో ఎవరుంటారు, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారు. సో వీరు ఏం చేస్తారంటేనన్నా వీరి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఏంటంటే రికమెండేషన్స్ అనేది వెళ్తారు. సో వీరి యొక్క రికమెండేషన్స్ ఏంటంటేనా, సో ముఖ్యంగా ఈ యొక్క 1+3 మోడల్ దేనికంటే, సో హైకోర్టు యొక్క జడ్జిలు ఉంటారు చూసారా, హైకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయడానికి. సార్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే బాగా చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అపాయింట్మెంటు, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్, ఈ 2 విషయంలో వాళ్ళకి పై చేయి ఉంటే, ఈ 1+2 మోడల్ దేనికి, మిగతా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారిని అపాయింట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక సిస్టమ్. ఇదే మీ యొక్క కొలీజియం సిస్టమ్. సో గైస్ మీరంతా కూడా ఏంటంటే పాలిటీలో ఏంటంటే ఫస్ట్ జడ్జెస్ కేసు ఏంటి, సెకండ్ జడ్జెస్ కేసు ఏంటి, థర్డ్ జడ్జెస్ కేసు ఏంటనేది మీకు పాలిటీ క్లాసెస్లో చెప్తారు. సో అక్కడ మీరు తెలుసుకోండి, తెలియలేదు అంటే మీరు చదవండి, ఓకేనా. సో ఖచ్చితంగా, ఎందుకంటే కొందరు మన క్లాసెస్ వింటూ హోమ్ ప్రిపరేషన్ చేస్తుంటారు, వారికి చెప్తున్నాను
ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు, సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు, థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం తీసుకుందాం. నేను ఒక ఓవర్వ్యూ అంటే ఒక పైన ఒక వ్యూ ఇస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క కన్సల్టేషన్ సుప్రీంకోర్టు యొక్క కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో, కన్సల్టేషన్ అనేది అంత నాట్ ఇంపార్టెంట్ అని చెప్తారు, అంటే అంత ఇంపార్టెంట్ లేదు అని చెప్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే కన్సల్టేషన్ కంపల్సరీ అని చెప్తారు. ఓకేనా, కన్సల్టేషన్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్, కన్సల్టేషన్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఓకేనా, ఖచ్చితంగా కన్సల్టేషన్ అనేది ఇంతకుముందు గవర్నమెంట్ డెసిషన్తో పాటు సుప్రీంకోర్టు కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంపార్టెంట్ మాత్రం కాకుండా బైండింగ్ కూడా. బైండింగ్ అంటే ఏంటి, సీజే ఎవరైతే కన్సల్ట్ అవుతారో అతని యొక్క అడ్వైస్ అనేది ఖచ్చితంగా ఏంటంటే బైండింగ్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఏంటంటేనన్నా కాలంతో పాటు ఇది ఎవాల్వ్ అవుతూ ఏంటంటేనా, సో థర్డ్ జడ్జెస్ కేసు తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటేనా ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ వీటన్నిటికీ కూడా కొలీజియం సిస్టమ్. ఓకేనా, కొలీజియం సిస్టమ్ అనేది ఫామ్ అయింది. కొలీజియం సిస్టంలో ఏంటంటేనా వారి యొక్క రికమెండేషన్స్ కానీ వారి యొక్క ఒపీనియన్ అనేది రైటింగ్ ఫార్మేట్లో ఇవ్వాలి. ఓకేనా, కొలీజియంలో జడ్జెస్ ఉన్నారు, వారి యొక్క ఒపీనియన్ అనేది రైటింగ్లో ఇవ్వాలి. సో ఇది ఆ థర్డ్ జడ్జెస్ కేసులో ఎవాల్వ్ అయింది. నేను బ్రీఫింగ్ ఇచ్చాను, కానీ మీరు చదివేటప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్గా చదువుకోవాలి. సో ఇప్పుడు కొలీజియంలో 1+2 ఉంది, అలాగే 1+ ఇదేంటి 4 కదా మనం చెప్పింది, 4 ఉంది. అలాగే కొలీజియం సిస్టంలో 1+5 ఉందా అంటే ఉంది. అది రీసెంట్గా ఏంటంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా జడ్జిని అపాయింట్ చేస్తారు కొలీజియంలో. అలాగే సీనియర్ మోస్ట్ జడ్జిని ఏంటంటే సీనియారిటీని బట్టి ఏంటంటే ఒకరిని ఎక్స్ట్రాగా అపాయింట్ చేస్తారు. రీసెంట్గా అలాంటి అపాయింట్మెంట్ అనేది 2020లో జరుగుతుంది. ఓకేనా, ఇది రెగ్యులర్ కాదు, కానీ కొన్ని సమయాల్లో మాత్రం 2020లో ఒకసారి జరుగుతుంది, అలాగే 2007లో ఒకసారి జరుగుతుంది. అంటే ఇంకొక ఎక్స్ట్రా జడ్జిని వచ్చేసి వారు ఆ కొలీజియంలో అనేది ఇంక్లూడ్ చేసుకుంటారనమాట, వారి ఒపీనియన్ కూడా తీసుకుంటారనమాట. సో దట్ ఈస్ వాట్. సో ఇది రెగ్యులర్ కాదు, బట్ రేరెస్ట్ ఆఫ్, బట్ 1+5 సిస్టమ్ కూడా ఉంది. సో మొత్తానికి ఏంటంటే కొలీజియం అంటే ఏంటంటే చీఫ్ జస్టిస్ వారితో పాటు సీనియర్ మోస్ట్ జడ్జిలు. ఆ పాయింట్ మీకు క్లియర్గా గుర్తుందంటేనే అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి అర్థమైపోయింది జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని వీళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు. కొలీజియం ఉంటుంది, కొలీజియం వచ్చి స్టడీ చేస్తుంది, వారు రికమెండ్ చేస్తారు, రికమెండ్ చేసిన గవర్నమెంట్కి రికమెండ్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ప్రెసిడెంట్ వచ్చేసి వాళ్ళని అపాయింట్ చేస్తారు. అంతే కదా, వెరీ వెరీ సింపుల్. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. వన్ ఆఫ్ ద వెరీ వెరీ క్రూషియల్ కరెంట్ అఫైర్స్. ఇది జిఎస్ పేపర్ 1లో వస్తుంది, సొసైటీలో వస్తుంది, ఇండియన్ సొసైటీలో వస్తుంది. అలాగే సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్న వారికి ఈ ఆర్టికల్ చాలా 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 క్రూషియల్. అంత క్రూషియల్ ఏంటి సార్ అంటే, సో చూద్దాము, ఆర్టికల్లోకి వెళ్దాం. ఏం లేదన్న ఇక్కడ సమస్య ఏంటంటే, సో యాక్చువల్గా ఏంటంటే మేఘాలయలో ఉంటున్న కాశీ ట్రైబ్స్ అనేవారు ముఖ్యంగా మేఘాలయ ఉంటున్న సొసైటీ అంతా కూడా మ్యాట్రిలీనియల్ సొసైటీ. చాలా చక్కగా చెప్తున్నా వినండి. మ్యాట్రిలీనియల్ వేరు మ్యాట్రియార్కల్ వేరు. ఓకేనా, మ్యాట్రిలీనియల్ అంటే ఏంటంటే సో అక్కడి నుంచి ఏంటంటే ఫీమేల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఫీమేల్ సంతతి, ఫీమేల్ పేరుని సర్నేమ్గానే తీసుకుంటారు. అంటే అక్కడ చూడండి, మదర్ నేమ్నే సర్నేమ్గానే తీసుకుంటారు. సో ఆస్తులు కూడా అలాగే పోతూ ఉంది. పెళ్ళైన తర్వాత ఏంటంటే హస్బెండ్ వచ్చేసి అత్తారింటికి వెళ్తారనమాట. సో ఈ విధంగా జరుగుతుంది మ్యాట్రిలీనియల్లో. అన్ని కంటెంట్ చూద్దాం. కాకపోతే రీసెంట్గా ఏంటంటే సర్నేమ్. సో సర్నేమ్ వచ్చేసి ఫాదర్ యొక్క సర్నేమ్ని తీసుకున్నారు అంటే ఏంటంటేనన్నా ఆ యొక్క ప్రజలకు వచ్చేసి ఎస్టీ స్టేటస్ అనేది పోతుంది అనేది ట్రైబల్ కౌన్సిల్ ఆర్డర్ ఇచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ కౌన్సిల్ అనేది ప్రాంతీయంగా ట్రైబల్ పీపుల్ని అడ్మినిస్టర్ చేసుకోవడం కోసం ఎందుకు న్యూస్లో ఉందంటే ట్రైబల్ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ కౌన్సిల్ తరపు నుంచి కూడా ఒక ఆర్డర్ అనేది పాస్ చేశారు. ఆ ఆర్డర్ ఏమని పాస్ చేశారు, సో కాశీ ట్రైబ్స్, ఓకేనా, కాశీ ట్రైబ్స్ కానీ అలాగే గారో ట్రైబ్స్ ఉంటారు, వారంతా కూడా ఏంటంటే ఇఫ్ ఫాదర్ యొక్క సర్నేమ్ తీసుకున్నారు అంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వారి యొక్క ఎస్టీ స్టేటస్ పోతుందన్నారు. అవునా, ఎందుకు అసలు ఈ సొసైటీ ఎలాంటి సొసైటీ, మేఘాలయలో అంత అద్భుతాలు ఏమున్నాయి. సో మహిళలు, గర్ల్స్ అంతా కూడా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ సొసైటీ ఇది మేఘాలయ. సో మేఘాలయ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ ఓవర్ దర్. నా ఫ్రెండ్ ఒకరున్నారు, వారి స్టోరీ చెప్తాను, అర్థం చేసుకోండి. సో వారికి మ్యారేజ్ కాలేదు, ఒక అమ్మాయిని, సో వాళ్ళకి మ్యారేజ్ కాలేదు, కానీ 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. అంటే చూడండి, మ్యారేజ్ కాలేదు కానీ దే ఆర్ లివింగ్ టుగెదర్. ఓకేనా, తను తన హస్బెండ్ 5 years బాబు, 5 years వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. ఇది నేను సినిమా కాదు, ఇట్ ఈస్ అ రియాలిటీ. ఐ నో హర్ అండ్ హిమ్. వాళ్ళిద్దరూ తెలుసు. వాళ్ళు ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో పరిచయం. సో వాళ్ళు ఏంటంటేనన్నా
సో 5 ఇయర్స్ బాబు ఉన్నాడు, తర్వాత వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకున్నారు. అంటే ఇది ఒక రకమైన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సొసైటీ. సో ఇక్కడ సమానమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమానమైన క్యారింగ్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటుంది. సో ఈ సొసైటీ ఏంటంటే మ్యాట్రీలీనియల్ సొసైటీ. ఏమంటాం? మ్యాట్రీలీనియల్ సొసైటీ. సో మీకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాట్రీలీనియల్ సొసైటీ వేరు, మ్యాట్రియార్కల్ సొసైటీ వేరు. ఇది వేరు, మ్యాట్రియార్కల్ అంటారు. ఓకేనా? మ్యాట్రియార్కల్ అంటారు, అది వేరు. ఇది మ్యాట్రియార్కల్ కానే కాదు. ఈ రెండింటికి డిఫరెన్స్ మీ సోషియాలజీ క్లాస్లో చెప్తారు, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ కంటెంటే మనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ కంటెంట్ చెప్తాను నేను. సో ఇది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. ఓకేనా? తర్వాత మేఘాలయలో చాలా ట్రైబ్స్ ఉన్నారు. అతి ముఖ్యంగా ఏంటంటే కాశీ ట్రైబ్స్. ఓకేనా? కాశీ ట్రైబ్స్ ఉన్నారు, గారో ట్రైబ్స్ అని కూడా ఉంటారు. కాశీ ట్రైబ్స్ని అక్కడ ఉంటున్న ప్రజలు ఏంటంటే కాశీ పీపుల్ని ఎలా సూచిస్తారు అంటే వారు కీ, ఓకేనా, కీ హైని, ఓకేనా, కీ హిని, ఓకేనా, కీ హిని ట్రెప్, కీ హిని ట్రెప్ అంటారు. అంటే 7 హట్స్. 7 హట్స్ అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. సో 7 హట్స్ అనే దాని యొక్క మీనింగ్. సో వీరు ఏంటంటేనన్నా కాశీ ట్రైబ్స్ని అలా అంటారు. అదేవిధంగా వారు గారో ట్రైబ్స్, ఓకేనా, గారో ట్రైబ్స్ ఉంటారు, వారు కూడా మ్యాట్రిలీనియరే. వాళ్ళని అచిక్ పీపుల్ అంటారు. ఓకేనా? అచిక్ పీపుల్, ఓకేనా, అచిక్ పీపుల్ అని అంటారు. సో మన ప్రపంచంలోనే చాలా వరకు ఎక్కువ ప్రజలు ఎక్కువ మ్యాట్రిలీనియల్ సొసైటీగా ఉంటున్న ట్రైబ్స్ ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. ఓకేనా? లార్జెస్ట్ సర్వైవింగ్. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ చూడండి. లార్జెస్ట్ సర్వైవింగ్ అంటే చాలా ఓల్డ్ సొసైటీ. సో పురాతన కాలం నుంచి ఉంటున్న లార్జెస్ట్ సర్వైవింగ్ ఏన్షియంట్ ట్రైబ్ విత్ యునిక్ కల్చర్. అది కూడా ఏంటి? మ్యాట్రిలీనియర్ కల్చర్ అనమాట. ఈ మ్యాట్రిలీనియర్ కల్చర్ కలిగిన ఒక అద్భుతమైన సొసైటీయే ఈ యొక్క సో కాల్డ్ కాశీస్ అండ్ గారో ట్రైబ్స్. ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ ప్రాక్టీస్ ఒక నార్మల్ కాదు, ఇది ఒక యూనిక్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్. అలాగే ఇది చాలా కథల రూపంలో, లెజెండ్స్ రూపంలో, స్టోరీస్ రూపంలో ఎన్నో ఉన్నాయి. ఇంకా లెజెండరీలో దీని యొక్క గొప్పతనానికి వెళ్ళిపోయింటే మహాభారతం. గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో, ఓకేనా, మహాభారతంలో చూడండి నారీ రాజ్య అనే ఒక పదం ఉపయోగించున్నారు. ఏంటిది? నారీ రాజ్య. మహిళలకంటూ ప్రాముఖ్యత ఇస్తున్న ఒక రాజ్యం అనేది ఉంది, నారీ రాజ్య అనేది. అంటే అప్పట్లోనే మ్యాట్రిలీనియర్ కల్చర్ ఉంది అనేది గుర్తించారు. ఓకేనా? ఈ మ్యాట్రిలీనియర్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించారు, దాన్నే నారీ రాజ్య అని చెబుతున్నారు. అది ముఖ్యంగా గారో కాశీ కొండల మధ్యలో మేఘాలయ ప్రాంతాల్లో ఉంటున్నట్టు మహాభారతంలోనే చెప్పడం అనేది జరిగిందంటే ఎంత పురాతనమైన చరిత్ర కలిగిందో మనకి అర్థమవుతుంది. అలాగే వారి యొక్క లైఫ్ స్టైల్, అలాగే హక్కులు అన్నీ కూడా యూనిక్. సో అది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ సొసైటీలో ఏంటంటే ఉమన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది, డామినెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు. ఈ సమాజంలో మహిళలే డామినెంట్ రోల్ అనేది ప్లే చేసేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే యంగెస్ట్ డాటర్. సో లాస్ట్ కూతురు ఎవరైతే ఉన్నారో యంగెస్ట్ డాటర్, ఓకేనా, చిన్న కూతురు, యంగెస్ట్ డాటర్ని ఏమంటారంటే కాకుదా అంటారు. ఏమంటారు? కాకుదు అంటారు. ఓకేనా? కాకద్దు కరెక్ట్. ఓకేనా? కాకద్దు. సో ఇక్కడ చూడండి, ఆ యంగెస్ట్ డాటర్ ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే ఇన్హెరిట్ ద యాన్సెస్టర్ ప్రాపర్టీ. వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులంతా కూడా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ అంతా ఎవరికి పోయి చేరుతుంది? ఆ యొక్క యంగెస్ట్ డాటర్కి వెళ్ళి చేరుతుందన్నమాట. ఆ సొసైటీ అనేది ఒక అద్భుతం నాన్న. ఆ అద్భుతాన్ని అద్భుతంగా మనం తెలుసుకోవాలి. సో అలాగే ఏంటంటేనన్నా హస్బెండ్, ఓకేనా, హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? హస్బెండ్ వచ్చేసి మదర్ ఇన్ లా. ఓకేనా? మదర్ ఇన్ లా అంటే అత్తారింటికి వెళ్తారనమాట. మదర్ ఇన్ లా ఇంట్లో పోయి ఉంటారన్నమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళ యొక్క ప్రెమిసెస్లో, ఓకేనా, మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క ప్రెమిసెస్లో ఉంటారనమాట. అలాగే చిల్డ్రన్స్, పిల్లలు జన్మించిన తర్వాత ఆ పిల్లలందరికీ కూడా మదర్ యొక్క సర్నేమే ఇస్తారనమాట. మదర్ యొక్క సర్నేమ్ ఏదైతే ఉంటుందో ఆ సర్నేమే ఇస్తారు. ఈ యొక్క విషయం మీదే ఇష్యూ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అలాగే ఏంటంటే ఇఫ్ నో డాటర్స్, ఇప్పుడు కూతురు లేరు, ఓన్లీ అబ్బాయిలు ఉన్నారు అంటే అలాంటప్పుడు ఏంటంటే వారు డాటర్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. అడాప్ట్ చేసుకొని కూడా ప్రాపర్టీ రైట్స్ ఇవ్వచ్చు అనమాట. ఎంత ట్విస్ట్ వచ్చింది. సో చూడండి,
కొద్దిగా మనకి డైజెస్ట్ చేసుకోవడానికి చాలామంది అబ్బాయిలకి ఆ యొక్క సొసైటీ మోడర్న్ డే మన సొసైటీలో ఉన్న వాళ్ళకి యాక్సెప్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. బట్ రియాలిటీ అదే. ఇంతకాలం అమ్మాయిలు ఫేస్ చేస్తున్న నిజం అదే కదనన్న. దట్ ఈస్ ద రియాలిటీ. అటు ఎక్స్ట్రీము కరెక్ట్ కాదు, ఇటు ఎక్స్ట్రీము కరెక్ట్ కాదు, అది వాస్తవమే. కానీ బట్ ఎంతకాలం సఫర్ అవుతున్న గర్ల్స్ అంతా కూడా అదే కదా నా ప్యాట్రియార్కల్ సొసైటీలో. అలాగే చూడండి, బర్త్ ఆఫ్ గర్ల్ మన ఊర్లలో ఏంటి, అమ్మాయి పుట్టిందంటే సెలబ్రేషన్స్ ఉండదు కదా. చాలా వరకు ఏంటి, ఇంకో అబ్బాయి పుట్టేదాకా ట్రై చేస్తూ చాలా బాధపడుతుంటారు. కానీ వాళ్ళ సొసైటీ అలా కాదు. బర్త్ ఆఫ్ అ గర్ల్ ఈజ్ సెలబ్రేటెడ్. అమ్మాయి పుట్టిందంటే చాలా ఘనంగా, గ్రాండ్గా, అద్భుతంగా అనేది సెలబ్రేట్ అనేది చేసుకుంటారనమాట. సో అలాగే సమాజంలో ఉమెన్ అంటే ఒక సోషల్ స్టిగ్మా, ఒక ఒక సెట్ బ్యాక్ అలాంటివి లేదు. అలాగే ఏంటంటే మూఢనమ్మకాలు లేదు. ఉమెన్ వచ్చేసి వారి ఇష్టం రీమ్యారీ చేసుకోవచ్చు. పెళ్ళైపోయి వారు హస్బెండ్ చనిపోయినా కానీ, విడాకులు ఇచ్చినా కానీ రీమ్యారీయింగ్ అనేది నార్మల్ అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా ఇంటర్ మ్యారీ, ఉమెన్కి వచ్చేసి ఇంటర్ మ్యారీ అంటే వేరే ట్రైబ్స్ని, ఓకేనా, వేరే ట్రైబ్స్ని మ్యారేజ్ చేసుకునే హక్కు, వారికి నచ్చిన పర్సన్ని సెలెక్ట్ చేసుకునే హక్కు ఉంది. సో అందుకే ఇంటర్ మ్యారీయింగ్ కూడా ఏంటంటే ఇంటర్ మ్యారీయింగ్ ఫ్రీడమ్ అనేది కూడా వారికి ఉందన్నమాట. ఓకేనా. సో ట్రైబ్స్ కాకుండా వేరే వారిని కూడా వారు మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఏంటంటేనన్నా ఏదైనా ఉమెన్ వచ్చేసి మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి అనుకుంటున్నారు అంటే దే క్యాన్ స్టే. అలాగే చూడండి, ఇక్కడ చూడండి, బర్త్, ఓకేనా, బర్త్ అవుట్ ఆఫ్ వెడ్లాక్స్, ఓకేనా. బర్త్ అవుట్ ఆఫ్ వెడ్లాక్ అంటే ఏంటంటే పెళ్ళి కాకుండా పిల్లలు కనే అవకాశం కూడా ఉంది అక్కడ. సో ఏంటంటే బట్ ఇక్కడ చూడండి, అడల్టరీ అనేది పనిషబుల్, ఓకేనా. ఇల్లిసిట్ రిలేషన్షిప్ అనేది పనిషబులే. కానీ అక్కడ ఒక మెచ్యూర్డ్ స్టాండర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అనేది, అలాంటి ఒక స్టేజ్ అనేది అప్రూవ్డ్ అనమాట. తర్వాత ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఉమెన్ వచ్చేసి చాలా వరకు చూడండి, బిజినెసెస్ అంటే హోమ్ బిజినెసెస్ కానీ స్మాల్ బిజినెసెస్ ఏదైతే ఉంటుందో వాటిని వారే మేనేజ్ చేసుకున్నారు. స్మాల్ బిజినెసెస్ అంతా కూడా మేనేజ్ చేసుకుని వారే చూసుకుంటూ ఉంటారు. సో ఆ సొసైటీలో కూడా ఏంటంటేనన్నా మొత్తం మీద ఏంటంటే మహిళలకు పై చేయి అనేది చాలా వరకు ఉంటుంది, ఓకేనా. సో అలాగే ఏంటంటే మ్యాట్రిలీనియల్ అంటే ఏంటంటేనన్నా ఇప్పుడు మీకు అర్థమైంటుంది. సో ఇలా జరుగుతున్న దాన్నే మనం ఏంటంటే మ్యాట్రిలీనియల్. అలాగే ఏంటంటేనన్నా ఈ ట్రైబ్స్లో ఏంటంటే ఈ కల్చర్లో ఏంటంటే ప్రీ మ్యారిటల్ సెక్స్, ఓకేనా. సో ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటే మ్యారేజ్కి ముందు సెక్స్ చేయడం అనేది తప్పు కాదు అనేది సొసైటీలో అనేది యాక్సెప్టెడ్గా అనేది ఉంది. సో అందుకే చెప్పాను కదా, 5 years పిల్లవాడు ఉన్నాడు, సో వాళ్ళకి పెళ్ళే కాలేదు, బట్ దే ఆర్ లివింగ్ టుగెదర్ హ్యాపీలీ విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ అనమాట. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ వైఫ్ యొక్క పేరెంట్స్ యొక్క రెసిడెన్స్లో డువో లోకల్ అంటారు. ఏమంటేనన్నా డువో లోకల్ అంటారు. డువో లోకల్ అంటే ఏంటంటేనన్నా సో వైఫ్ యొక్క పేరెంట్స్ రెసిడెన్స్ పరిధిలోనే ఉంటారు, ఓకేనా. వైఫ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వైఫ్ పేరెంట్స్ యొక్క రెసిడెన్స్, ఓకేనా, రెసిడెన్స్ పరిధిలోనే వారు నివసిస్తూ ఉంటారు, ఓకేనా. సో కాకపోతే వీళ్ళల్లో ఏంటంటే క్రాస్ కసిన్ మ్యారేజ్, ఓకేనా, క్రాస్ కసిన్స్ మ్యారేజ్ అనేది నాట్ అలౌడ్. క్రాస్ కసిన్ మ్యారేజెస్ అనేది నాట్ అలౌడ్ కాదు, వారు వాటిని యాక్సెప్ట్ చేయరు, అంతగా ఎక్కువ అనేది నాట్ సపోర్టెడ్, అంత సపోర్ట్ చేయరు, నాట్ సపోర్టెడ్ అనమాట. క్రాస్ కసిన్స్ మ్యారేజ్ అంటే ఏంటి, మనము జనరల్గా మన ఊర్లో ఏంటన్నా బావ మరదళ్ళు కాన్సెప్ట్ ఉంది కదా, మేనత్త కూతురు కొడుకు, ఇలా మేనమామ కొడుకు కూతురు, ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో అలాంటి కాన్సెప్ట్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అలాగే ఏంటంటే క్లోజెస్ట్ బ్లడ్ రిలేషన్షిప్లో ఇలాంటి మ్యారేజెస్ అనేది వాళ్ళు సపోర్ట్ అనేది చేయరు అనమాట. అలాగే దిస్ ఈస్ ద సో కాల్డ్ సొసైటీ ఆఫ్ యువర్ మేఘాలయ అన్నమాట. సో అలాగే ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ చూడండి. సో చూడండి, ఉమెన్ యొక్క పరిస్థితి ఏంటంటే ఉమెన్కి వచ్చేసి ఎకనామిక్ ఫ్రీడమ్ ఎక్కువ, ఓకేనా. ఎకనామిక్ ఫ్రీడమ్, ఓకేనా, ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఎక్కువ. సో వాళ్ళకంటూ సొసైటీ ఫ్రీడమ్ కానీ ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది హైగా ఉంటుంది. కానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉందా అంటే లేదు అనేది నిజం. సో గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే పొలిటికల్గా అనేది వాళ్ళు సరిగా అనేది రిప్రజెంట్ అనేది చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాశీ మెన్సే ఎక్కువగా అనేది పొలిటికల్గా అనేది రిప్రజెంట్ అయ్యి ఉన్నారు. అంటే ఇంకా కూడా ఏంటంటే ఈ యొక్క మహిళలు అనేవారంటే ఎకనామికల్గా ఫ్రీడమ్గా ఉన్నారు, కానీ పొలిటికల్గా రిప్రజెంటేషన్ అనేది లేదు. అంటే ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనేది లెస్, పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది లెస్ అన్నమాట. అంటే ఉమెన్ అంటే పంచాయతీరాజు, విలేజ్ కౌన్సిల్స్, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నింటిలో కూడా మహిళలు తక్కువగానే రిప్రజెంట్ అయ్యి ఉన్నారు. అంటే వారికి ఎకనామికల్ ఫ్రీడమ్ వాళ్ళు దక్కించుకున్నారు. అంటే వారి యొక్క మెయిన్ డ్యూటీ పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ కూడా హౌస్ హోల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ కానీ అలాగే సొసైటీకల్ రెస్పెక్ట్ కానీ ఇవన్నీ కూడా హై ఎండ్లో అనేది కలిగి ఉన్నారు. దిస్ ఇస్ ద సో కాల్డ్ కాన్సెప్ట్. సో అలాగే ఏంటంటే
ఆ రాజుల కాలంలో కూడా ఓకేనా మ్యాట్రిలీనియల్ ఓకేనా మ్యాట్రిలీనియల్ అనేది ఏంటంటే సో చూడండి మ్యాట్రియార్కల్ అంటే ఉమెనే డైరెక్ట్గా వచ్చేసి హెడ్ అయిపోవడం ఓకేనా మ్యాట్రిలీనియల్ అనేది చిన్న డిఫరెన్స్ చూడండి ఇప్పుడు ప్యాట్రియార్కల్ అంటే ఏంటి తండ్రి తర్వాత తండ్రి కొడుకే సో రాజు అవడం అంటే మేలే కదా అవుతున్నాడు మేల్ డామినెంట్ ఇది మేల్ డామినెంట్ ఫిమేల్ డామినెంట్ కాదు సో ఇక్కడ ఏంటంటే మ్యాట్రిలీనియల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక కింగ్ చనిపోయాడు అనుకోండి కింగ్ యొక్క థ్రోన్ ఉంది అనుకోండి కింగ్ యొక్క థ్రోన్ ఉంది ఆ కింగ్ యొక్క థ్రోన్ ఆ రాజు యొక్క సింహాసనం ఎవరికి చేరుతుంది అంటే సన్ ఆఫ్ యంగర్ సిస్టర్ సో సన్ ఆఫ్ యంగర్ సిస్టర్ సో ఇక్కడ చూడండి అందరికన్నా కానీ చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కొడుకుకే చేరుతుంది కొడుకుకే కదా కూతురు కాదు కదా ఒకవేళ కూతురికి చెందుతుందంటే అప్పుడేంటి అప్పుడు మనం ఏం చెప్పచ్చు మ్యాట్రియార్కల్ అని కానీ కొడుకుకే చెందుతుంది కానీ మ్యాట్రిలీనియల్ అంటే ఆ యొక్క ఇన్హెరిటెన్స్ కానీ పారంపర్యం కానీ మహిళల నుంచి ఆ యొక్క లైన్ నుంచి వస్తుంది కాబట్టి మ్యాట్రిలీనియల్ అంటున్నాం సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ మ్యాట్రిలీనియల్ అండ్ మ్యాట్రియార్కల్ చిన్న డిఫరెన్స్ అన్న మ్యాట్రియార్కల్ అంటే మహిళలే లీడర్గా ఉండడం కానీ ఇక్కడేంటి ఆ యొక్క మహిళ సంతతి వస్తుంది అంటే ఏంటి దిస్ ఈజ్ మ్యాట్రిలీనియల్ ఓకేనా అలాగే స్టూడెంట్స్ మర్చిపోవద్దు మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది 5,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది సో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు 2024లో ప్రిపేర్ అవుతున్న యూపీఎస్సీకి 2025లో ప్రిపేర్ అవుతున్న యూపీఎస్సీకి ఈ కోర్స్ చాలా బెస్ట్ కోర్స్ అనేది నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది మీకు మోటివేటెడ్గా రెగ్యులర్గా అనేది కనెక్టెడ్గా ఉండదు దానికన్నా రోజు 1 అవర్ క్లాస్ వినడం అనేది బెటర్గా ఉంటుంది సో హిందూ అనాలిసిస్తో పాటు మీకు డౌన్ టు ఎర్త్ కానీ అలాగే పిఐబి యోజన కురుక్షేత్ర ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి సోర్సెస్లో కవర్ చేయని కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు నేను పర్సనల్గా అనేది కవర్ చేయడం జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కరెంట్ అఫైర్స్ కోర్స్ డోంట్ మిస్ దిస్ కోర్స్ అన్న అంతే అద్భుతంగా ఈ క్లాసెస్ మీరు ఏదైతే వింటున్నారో ఇక్కడ మ్యాక్సిమం కవర్ చేస్తాం అక్కడ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటున్న ఇంపార్టెంట్ ఆర్టికల్ని అద్భుతంగా అనేది కవర్ చేస్తూ వస్తాం అలాగే యూపీఎస్సీ జియోగ్రఫీ అనేది నేనే పర్సనల్గా అనేది క్లాస్ తీయడం అనేది జరుగుతుంది 5,000 రూపీస్ మీ యొక్క ఫీజు అలాగే సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు రికార్డింగ్ 5,000 అలాగే లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి ఆ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే సో దానికి 7.5K అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ క్యాన్ జాయిన్ అవర్ కోర్స్ అనమాట సో అలాగే గైస్ సో ఈరోజు సో ఇంకొక చిన్న ఆర్టికల్ ఉంది బట్ డీటెయిల్ ఇవ్వట్లేదు మళ్ళీ ఎప్పుడన్నా మాన్సూన్ గురించి ఎలాగో న్యూస్ వస్తుంది అప్పుడు నేను డీటెయిలింగ్ ఇస్తాను సో ఇక్కడ చూడండి మాన్సూన్ వచ్చేసి డిలే అవుతుంది కేరళకు వచ్చేసి June 4th వస్తుంది బట్ ఇది మాన్సూన్ డిలే కాదు స్లైట్ డిలే మాత్రమే ఒకవేళ June 6th June 4th తర్వాత వచ్చిందంటే అప్పుడు ఎక్కువ డిలేగా మనం కన్సిడర్ చేసుకుంటున్నాము సో మోస్ట్లీ అంటే ఐఎండి తరపు నుంచి సో ఇక్కడ ఏంటంటే నార్మల్ మాన్సూన్గానే ఉంటుందనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నార్మల్ రెయిన్ఫాలే ఉంటుందనేది చెప్తున్నారు సో దిస్ ఇస్ వాట్ ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి స్ప్యూరియస్ లిక్కర్ ఇలిసిట్ లిక్కర్ గురించి నిన్నే ఆర్టికల్ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఎందుకు చనిపోతున్నారు అనేది ఆ కాన్సెప్ట్ నిన్నే నేను ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు మళ్ళీ రావడం అనేది జరిగింది సో ఓకేనా సో ఏం లేదన్నా ఇథనాల్ మిథనాల్ ఓకేనా ఇథనాల్ అనేది మనము డ్రింక్ చేస్తున్న ఆల్కహాల్ ఓకేనా డ్రింకింగ్ ఆల్కహాల్ ఎవరైతే ఆల్కహాల్ డ్రింక్ చేస్తుంటారో సో అది ఏంటంటేనా మన యొక్క ఇథనాల్ అనమాట సో ఇదేంటి సో ఇథనాల్ అనేది C2 ఓకేనా C2H5OH ఓకేనా సో C2H5OH ఉంటుంది దీన్నే ఏమంటారంటే ఇథనాల్ అంటారు జనరల్గా ఏంటంటేనా దీన్నే డ్రింకింగ్ అనేది చేస్తూ ఉంటారు కాకపోతే ఇంకొకటి ఉంటుంది మిథనాల్ ఓకేనా మిథనాల్ అనేది ఆల్కహాల్ లాగే ఉంటుంది బట్ ఇది ఏంటంటే సో దీనికి వేరే ఫార్ములా CH3OH కాకపోతే ఇది ఏంటంటే ఇండస్ట్రియల్ యూస్ ఓకేనా ఇండస్ట్రియల్ యూస్ చేస్తారు సో దీన్ని మనము ఈ యొక్క ఇలిసిట్ లిక్కర్ దొంగసారా కాంచే వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఇది చాలా డేంజరస్ దిస్ ఈజ్ పాయిజనస్ అనమాట సో ఈ పాయిజనస్ ఉపయోగిస్తారు కాబట్టి దానివల్లే చాలామంది చనిపోతుంటారు మొత్తం ఆర్టికల్ చెప్పే కథ మొత్తం అంతే సో ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పడం అనేది జరిగింది నిన్నే ఆర్టికల్లో సో కాకపోతే ఇంకా మీకు డీటెయిల్ కావాలనుకున్నారంటే యూ కెన్ రీడ్ దిస్ ఆర్టికల్ సో ఎక్స్ప్లెనేషన్ నిన్నే అయిపోయింది కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ ఆర్టికల్ అనమాట సో అలాగే గైస్ ఈ రోజు యొక్క క్వశ్చన్లోకి వస్తాం సో ఇక్కడ చూడండి సో ఇది నేను నిన్న జియోగ్రఫీ క్లాస్లో నా లైవ్ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఇది తెలుసుంటుంది ఓకేనా అక్కడ మనం డిస్కస్ చేసాం సో ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అబౌట్ ద డిపాజిట్స్ ఆఫ్ మీథేన్ హైడ్రేట్స్ సో చూడండి 2019లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ఇది సో కైండ్లీ గైస్ పార్టిసిపేట్ చేయండి ఆన్సర్ చేయండి దట్స్ వాట్ ఓకేనా సో రేపు ఇంకొక అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్తో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే మ్యాక్సిమం ఆర్టికల్స్ మనం కవర్ చేస్తున్నాను కొన్ని మనకి మిస్ అయిందంటే అవి మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ నేను కవర్ చేయడం జరుగుతుంది బట్
చూశారు అంటే ఒక్కసారి చూడొచ్చు మీరు. తెలుగు ఏపీ, తెలంగాణ స్టేట్స్‌లో ఎవ్వరు కూడా ఇంత క్వాలిటేటివ్‌గా అంతా కంటెంట్ మీకు ఎవరు కూడా కవర్ చేయట్లేదు. మనము మీకోసం కవర్ చేస్తున్నాం. సో, మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోస్‌ని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో, ఎందుకంటే మీరు లేనిదే మేము లేము నాన్న. సో, మీ సపోర్ట్‌తో మనం ఇంకా కూడా ఎక్కువ క్వాలిటీ కంటెంట్ అనేది ఇస్తాం. అలాగే గైస్, బీ స్పోర్టివ్, బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్స్. మీరంతా కూడా సక్సెస్ కావడానికి ఈ రంగంలోకి దిగారు. సక్సెస్ కావడం కోసమే కష్టపడుతూ ఉన్నారు. సక్సెస్ కూడా సాధిస్తారు. సో, కాకపోతే సెల్ఫ్ డౌట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రైమ్ దట్ ఎనీబడీ క్యాన్ డూ. సో, మిమ్మల్ని మీరు సందేహపడకూడదు. మీ మీద మీకు అతీతమైన కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు గెలిచి ప్రపంచానికి మీరంటే ఏంటో పరిచయం చేయాలి. సో, ఆల్ మై హార్టీ విషెస్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ సక్సెస్. దిస్ ఈస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care.